పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రములు నాయన. ఓ కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టిమంతుడా, వందనాలు 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 వందనాలు. ఓ దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు 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 దేవా. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు 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 ప్రభువా. ఓ దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రములు 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 స్తోత్రములు. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. భూమికి పునాది వేయబడక మునుపే క్రీస్తులో నీవున్నావని, ఆది ఆదామును నిర్మించినప్పుడు క్రీస్తు పక్కనే ఉన్నావని. భూమికి పునాది వేయబడక మునుపే క్రీస్తులో నీవున్నావని, ఆది ఆదామును నిర్మించినప్పుడు క్రీస్తు పక్కనే ఉన్నావని. క్రీస్తు శరీరము నీవు, ఎముకలో ఎముకవు నీవు, రాయబడిన క్రీస్తు పత్రికవే నీవు. క్రీస్తు శరీరము నీవు, ఎముకలో ఎముకవే నీవు, రాయబడిన క్రీస్తు పత్రికవే నీవు. నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. నీ తల్లి పక్షికేక వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. తల్లి గర్భమున రూపింపక మునుపు క్రీస్తులో నీవున్నావని, నిత్యత్వము విడచి కాలపు తెరపైకి క్రీస్తు నిన్ను పంపాడని. తల్లి గర్భమున రూపింపక మునుపు క్రీస్తులో నీవున్నావని, నిత్యత్వము విడచి కాలపు తెరపైకి క్రీస్తు నిన్ను పంపాడని. కలంకమైనను లేని నవవధువే నీవు, ముచ్చదాగులేని కన్యకవే నీవు. కలంకమైనను లేని నవవధువే నీవు,
మచ్చ ముడత లేని కన్యకవే నీవు, నీ తల్లి పక్షికే ఎగిరే సమయం, నీ తల్లి పక్షికే వినిపించగా విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం, సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకొని పైకి ఎగిరే సమయం. ఓ దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, మా కొరకు నాయన తండ్రి ఒక సమయాన్ని నిర్ణయించిన దేవుడో ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము నోవాహు కాలంలో లేము ప్రభువా. ఓ దేవా నాయన, మేము అబ్రహాము కాలంలో లేము ప్రభువా. దేవా, మేము దావీదు కాలంలో లేము ప్రభువా. దేవా, నీవు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు కాలంలో కూడా మేము లేము ప్రభువా. ఎత్తబడే కాలంలో నాయన మీరు మమ్మల్ని పెట్టారు దేవా. మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, భూమికి పునాది వేయబడక ముందే క్రీస్తులో ప్రేమ చేతనైనా మీరు మమ్మల్ని నిర్ణయించారు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఆదిలో ఆదామును సృష్టించక మునిపే దేవా మీ యొక్క ఆలోచనలో మమ్మల్ని ఎరిగి ఉన్నారు. ఓ యేసయ్యా నాయన, అందరు బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, ఈ కాలానికి ప్రభువా అయ్య దేవా నీకు ఒక సజీవ సాక్షులుగా ప్రభువా దేవా ఎత్తబడే వధువుగా నాయన మమ్మల్ని నిలబెట్టారు ప్రభువా. అందరు బట్టి నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అయ్య దేవా నాయన తండ్రి, అబ్రహాములో జరిగిన అదే కార్యాన్ని ఓ దేవా ఈ చివరి కాల సమయంలో ప్రభువా మీ వధులో జరిగించండి ప్రభువా. దేవా యొక్క శరీర మార్పుని ప్రభువా అయ్య దేవా ఎత్తబడే స్వభావాన్ని నాయన మీరు మాకు ఇస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా, నీ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు ప్రభువా నీవు. ఓ దేవా నాయన తండ్రి, మేము ఇక్కడ యాకోబులమై ఉన్నాం ప్రభువా. అయ్యదేవా, నీ వాక్యం సెలవిస్తుంది, ఏ జనముకి ఇలాగ నీవు తెలియజేసి ఉండలేదని చెప్తుంది ప్రభువా. దేవా, యాకోబుని ప్రేమించిన దేవుడవు నాయనా. దేవా, ఈ చివరి కాల సమయంలో మమ్మల్ని ప్రేమించండి. ఓ దేవా నాయన తండ్రి, మాకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వండి. పరిపూర్ణమైన విశ్వాసాన్ని నాయన తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ సహోదరి సహోదరుడా, అట్టి విశ్వాసాన్ని నీ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుణ్ణి స్తుతించండి, దేవుని ఆరాధించండి. మీ యొక్క హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించండి. హల్లెలూయా. దేవా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, మీ రెండు చేతులు పైకెత్తగలరా? మీ రెండు చేతులు పైకెత్తినట్లయితే మనం లొంగిపోదాం. యేసయ్యకు మనం లొంగిపోదాం. ఆయన మనం ఆరాధిద్దాం. ఆయన చేతులెత్తి ఆరాధిద్దాం మనం. హల్లెలూయా. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ మనం పాడుకుందాం. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ possible, only believe. Jesus is here, Jesus is here, all things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారిని మనం ఆహ్వానిద్దాం. చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అది యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామా? చదవండి. ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారాం యొక్క ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చొని ఉండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమేమని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయునైన నన్ను దాహమని ఎలాగ అడుగుచున్నావు? ఆయనతో చెప్పాను, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమేమని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగ నీకు దొరుకును? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల్ల తండ్రి, దయగల్ల ప్రభువా, వందనములు, స్తోత్రములు నాయన. మారని మా తండ్రి, మార్పులేని దేవా, స్తోత్రములు. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదువుని బిడ్డలను ఆశీర్వదించండి. ఇన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావం మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి అందరము. మంచిది, మంచి సమయానికి మనం వచ్చున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కాలాలు మారినా, యుగాలు మారినా, మారని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా. మరి మంచిది. మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. దానికి కొన్ని కార్యాలు మరి చాలా మరి కొన్ని కోర్సు, అలాగనే బోర్డు మీద కొన్ని తీసుకోవాలా, అలాగనే కొన్ని ప్రవక్త చెప్పిన కార్యాలు, మరి కొన్ని ఫొటోస్, పిక్చర్స్ కూడా ఉన్నాయి. వాటిని నేను స్వీకరిస్తున్నాను. వాటన్నిటిని కలిపి ముందుకు తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. ఈ వారం కొన్ని కార్యాలు మనం చూద్దాము. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం మాట్లాడేటప్పుడు నేను కొన్ని మొదటి అధ్యాయమే చదివించున్నాను నేను. మరి ఆయన యాపోతు గురించి మాట్లాడాము, ఆయన తెల్లని వెంట్రుకల గురించి మాట్లాడాము. అనేక కార్యాలు ప్రకటనలో మనం మాట్లాడుతూ వస్తున్నాము. ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం అనగా అది మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము. మరి అన్ని గ్రంథాలు, మరి ఇర్మియా, యెషయా, మరి ప్రవక్తలందరి గురించి మాట్లాడితే ఒక ప్రకటన గ్రంథం మాత్రము అది యేసుక్రీస్తు ప్రత్యక్షత గ్రంథమైంది. మరి ఆ గ్రంథం అనేది మరి అపోలిక్లో నుంచి తీయబడిందని కూడా మనం విన్నాం, ప్రవక్త చెప్తున్నాడు. అలాగనే మరి ముసుగు తీయబడుట. ఆమేన్. హల్లెలూయా. మరి ముసుగు తీయబడుట, అపోలికులు అంటే ముసుగు తీయబడుట. ఈ కార్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మరి వచ్చే వారాన్ని కొన్ని పిక్చర్స్తోను, అలాగనే మనం
7 పండగల గురించి కూడా మరి తెలుసుకున్నాం గత కాలంలో. వాటిని కూడా మన ఒక ఆర్డర్లో మనం తెలుసుకోవాలా. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచిది. మరి ఈరోజు దేవుడు వధువుని మరి పరిపూర్ణలో తీసుకొచ్చాడు. బైబిల్ చదువుతున్న మీరు, ముద్రలు చదువుతున్న మీరు, మరి వర్తమానం చదువుతున్న మీరు, మరి దినదినం మరి దేవునిలో అభివృద్ధిలో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. వర్తమానం ఎప్పుడు కూడా మరి మనకి ఏం తీసుకుని వస్తుందంటే గర్వాన్ని తీసుకుని వస్తుంది. వర్తమానం గర్వాన్ని తీసుకుని వస్తుంది. ఇదే వర్తమానం మనకి విధేయత కూడా నేర్పిస్తుంది. జాగ్రత్త సహోదరుడు సహోదరి, దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని నేను సంఘానికి హెచ్చరిక చేస్తున్నాను. ఎంత నీకు తెలిసినప్పటికీ నువ్వు గర్వించేవాడిగా నువ్వు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది మరి నేను చూస్తున్నాను, ఎక్కువ వర్తమానం తెలిసినంత మాత్రాన అందులో గర్వం వస్తుంది అన్న సంగతి వాళ్ళు గ్రహించడం లేదు. వర్తమానం ఒక చెట్టు ఎదుగుతుంటే ఏం చేస్తుంది? అది ఆ చెట్టు ఎదిగిందంటే ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? అందులో నుంచి అనేక కొమ్మలు తీసుకొని వస్తుంది, అంతే కదా? హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో నువ్వు ఎదిగినావు, నాకు అవి తెలుసు ఇవి తెలుసు అంటే ఇక్కడ కొమ్మల పండ్ల సంగతి తర్వాత మాట్లాడదాం, ఫలాల సంగతి తర్వాత మాట్లాడదాం. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ఈరోజు చాలా మంది మరి మాట్లాడుతున్నారు వర్తమానంలో. వాళ్ళు పండ్లు ఇచ్చే సంగతి తర్వాత, ఫలములు ఇచ్చే సంగతి తర్వాత, అసలు అందులో నుంచి కొంచెం ఆకులు వస్తూనే లేదు చూడాలిగా, కొమ్మలు వస్తూనే లేదు చూడాలిగా. హల్లెలూయా. అందులో చిగురు వస్తుందో లేదో చూడాలిగా, అందులో పువ్వు వస్తుందో లేదో చూడాలిగా. ఆమేన్. ఇవి ఎదిగిన వల్ల నేను చూడలేకున్నాను. నేను అంతా తెలిస్తే, అన్నీ తెలిసిన ఆ యొక్క నిండుగా ఉన్న ఆకు అది మామూలుగా ఉంటుంది అంట. ఏమీ లేని ఆకు అది ఎగిరెగిరి పడతా ఉంటుంది. అవును, ఎగిరెగిరి పడేవారుగా మనం లేవు. వింటున్నారా? హల్లెలూయా. మనకి ఏది తెలుసో దాన్ని చెప్తున్నాం, తెలియని దాని గురించి తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఆమేన్. తెలియని వాళ్ళకి చెప్పడానికి మరి ముందుకు నడుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వర్తమానంలో నేను గర్విష్ఠులను చూస్తున్నాను, అహంకారులను చూస్తున్నాను, గర్వాంధులను చూస్తున్నాను. హల్లెలూయా. వర్తమానం మనకి గర్వం ఇవ్వడానికి ప్రవక్త వర్తమానం ఇవ్వలేదు సార్, మనకి విధేయత నేర్పించడానికే ఈ వర్తమానాన్ని ఇచ్చినాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. వర్తమానం గర్వం కావాలా? వర్తమాన విధేయత కావాలి. ఈరోజు మనకి వర్తమానం విధేయత కావాలా? ఆమేన్. హల్లెలూయా. ఒక రోజు ఒక సిస్టర్ నాతో మాట్లాడింది, వధువు జ్ఞానం కలిగింది పాస్టర్ గారు అని. వధువు జ్ఞానం కలిగింది అంతే, కాపరికి మించిన జ్ఞానం గొర్రెకు వచ్చేస్తుందంట. అంటే పాస్టర్ కన్నా పరిశుద్ధంగా ఎవరు జీవించలేరన్నాడు ఆయన. ఏం ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. ఇది నిజమది, ఆయన చెప్పాడంటే ఖచ్చితం అది. ఎందుకంటే పాస్టర్కి వారంలో కనీసం 2-3 మీటింగ్లు ఉంటాయి. బుధవారం ప్రేయర్ ఉంటుంది, శనివారం ప్రేయర్ ఉంటుంది, ఆదివారం ప్రేయర్ ఉంటుంది. వింటున్నారా? మధ్యలో సువార్తలు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి, మరి రోజు ఫోన్ కాల్స్ ఉంటాయి. వింటున్నారా? ఆమేన్. కంప్లీట్గా ఎవరితో ఒకరితో సువార్త చెప్పకుండా అయితే ఉన్నాడు పాస్టర్. అది ఫోన్లో కానీ, మరి అది రాతపూర్వకంగా కానీ, అది వాట్సాప్ పూర్వకంగా కానీ, అది వర్తమాన పూర్వకంగా కానీ, అది క్యాలెండర్ పూర్వకంగా కానీ, ఏదో ఒక రూపంగా వర్తమానం అనేది ఎవరికొకరికి సంఘ కాపరి వివరిస్తూ ఉంటాడు. అవునంటారా? ఇవన్నిటినీ ఉద్దేశించి ప్రవక్త మాట్లాడినాడు ఆయన. ఆమేన్. ఈరోజు మరి చాలా మంది నేను చూస్తుంటాను, వర్తమానం తెలిస్తే ఆ వర్తమానం నీకేం నేర్పించాలంటే నీకు విధేయత నేర్పించాలా, నీకు వినయం నేర్పించాలా, నీకు తగ్గింపు నేర్పించాలా, నీకు లోబడే తత్వం నేర్పించాలా. హల్లెలూయా. మరి కాపర్లు కూడా భయంకరంగా ఉన్నారండి. ఎందుకంటే నీకు వర్తమానం తెలియనిచ్చింది దేవుడు. ఎందుకంటే ఇతరుని కాపరిని తిట్టడానికి కాదు, ఇతర సంఘ కాపరిని దూషించడానికి కాదు వర్తమానం మనకి ఇచ్చింది. వాస్తవంగా ఈ బలిపీఠం ఇచ్చింది ఎందుకంటే చాలా మందికి పగ తీర్చుకునే స్థలం ఉన్నట్టుంది. ఇది ఏమో ఆమేన్ చెప్పరు? ఈ బలిపీఠము పగ తీర్చుకునే స్థలము కాదు, ఇతరుల మీద పగ తీర్చుకునే స్థలము కాదు ఇది. ఇక్కడి నుంచి కృపా వర్తమానం వెళ్ళాలా, ఇక్కడి నుంచి ప్రేమ వర్తమానం వెళ్ళాలా, ఇక్కడి నుంచి మరి వాక్యం వెళ్ళాలా, ఇక్కడి నుంచి ప్రవక్త చెప్పిన వర్తమానాలు వెళ్ళాలా. చెప్పచ్చా? హల్లెలూయా. ఇక్కడి నుంచి దూషణలు వెళ్తా ఉన్నాయి. ఈరోజు బలిపీఠం మీద నుంచి దూషణలు వెళ్తా ఉన్నాయి, బలిపీఠం మీద నుంచి దుర్మార్గమైన మాటలు వెళ్తా ఉన్నాయి.
ఎంతోమందిని చూస్తుంటాం మనం లోకంలో, అవునంటారా? అందుకు కాదు సార్ బలిపీఠం మనకి ఇచ్చింది, పగ తీర్చుకునే స్థలం కాదు. నిజంగా మరి దేవుడు బలిపీఠం మీద నుంచి కానీ మాట్లాడితే ఆయన కానీ పగ తీసుకుంటే ఒక పాస్టర్ ఉండడు, సార్ అసలు ఒక్క సంఘం కూడా ఉండదు. ఆయన ఒకరోజు సమాజ మందిరంలో పోయినప్పుడు ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడా కొరడా? ఆయన తీసుకున్నాడా? ఆయన రోజు పోతుండే, రోజు తీసుకోవాలి కొరడా. ఆయన ఒక రోజు తీసుకున్నాడు. ఆయన ఈరోజు బలిపీఠం ఎక్కదనే రోజు కొరడాలు తీసుకుంటారు మన వాళ్ళు. అవునా? రోజు కొరడాలు. ఎవరినో ఒకరు టార్గెట్ చేయాలా, పాస్టర్కి ఎవరో ఒకరు టార్గెట్. ఈరోజు ఉదయకాల సమయంలో 8 గంటలకు నేను ఆ యొక్క బలిపీఠం నిలబెడితే వాళ్ళందరూ చూస్తున్నారు, ఈ పాస్టర్ వీడి గురించే, వాడి గురించి అసలు ఏం మాట్లాడాల నేను, వాడి గురించి ఏం మాట్లాడాల, ఏం మాట్లాడతా వాడి గురించి? మీరు ఆల్రెడీ మాట్లాడతాను, నేనేం మాట్లాడతాను? మీరంటే వాడి కోసమే కూర్చున్నారు, వాడి కోసమే పాటలు పాడినారు, వాడి కోసమే ప్రార్థన చేశారు, వాడి కోసమే ఆ యొక్క మందిరంలో కూర్చున్నారు. ఎవరి కోసము? వాడు తమ్ముడు కోసం, తమ్ముడిని కాపాడుకోవడానికి, దేవుడి కోసం రావాలి దేవుడి మందిరానికి. ఎవరి కోసం వచ్చారు వాళ్ళు? తమ్ముడు కోసం వచ్చినారు. ఈరోజు చాలా మంది భార్య కోసం వస్తారు, బిడ్డల కోసం వస్తారు, తల్లిదండ్రుల కోసం వస్తారు. హల్లెలూయా. రావాల్సింది ఎవరి కోసం అంటే వారి కోసమే రావాలా, మనము మన కోసమే రావాలా. ఎందుకు దేవుని మందిరానికి మనం రావాలంటే హల్లెలూయా, వాక్యం విని మనము బాగుపడడానికి, వర్తమానం విని మనం ముందుకు నడవడానికి. ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 ఈడుపుల పరిచర్య గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. 3 ఈడుపుల గురించి ఎంతమందికి తెలుసమ్మా? 3 ఈడుపులు. ఆమేన్. ఇంతకుముందు కూడా నేను చెప్పున్నాను. 3 ఈడుపుల పరిచర్య గురించి ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మాట్లాడాలనుకుంటున్నా. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 3 ఈడుపులు చేశాడు. ఆయన మొదటి ఈడుపు, రెండవ ఈడుపు, మూడో ఈడుపు అయినది. మొదటి ఈడుపు ఏంటి? హల్లెలూయా, ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన యేసు ప్రభు మొదటి ఈడుపు పరిచర్యలో ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన స్వస్థతలు చేసినాడు. ఆయన గుడ్డివాడిని లేవనెత్తినాడు. ఆయన కుంటివాడిని నడిపించినాడు. ఆయన బెతస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ కోనేరు దగ్గర ఉన్న ఆ యొక్క రోగిని ఆయన ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. ఆయన చెప్పచ్చా? యేసు ప్రభు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటమ్మా? అవును, కానాను విందులోకి వెళ్ళి నీటిని ఆయన ఏం చేశాడు? ఆయన ద్రాక్షారసం చేసినాడు. ఆయన అది అసాధ్యమైన కార్యం. అది అంతకుముందు ఎవరు కూడా అలాంటి కార్యము చేయలేదు. ఆమేన్. ఆ యొక్క విందు ప్రధాని అన్నాడు. ఏమన్నాడు విందు ప్రధాని? మొదట మీరు జబ్బు ద్రాక్షారసం ఇచ్చారు, అవునా? ఆమేన్. హల్లెలూయా. అందుకని ఎవరి దగ్గర పంపించాడంటే విందు ప్రధాని దగ్గర పంపించాడంట. ఎందుకంటే ఆయన టేస్ట్ బాగా చేస్తాడు కాబట్టి. ఆయన ఎన్నో ద్రాక్షారసాలు తాగి ఉంటాడు, వాటన్నిటి మీద అతనికి మంచి అవగాహన ఉంటుంది. అందుకని వాళ్ళతో వీళ్ళతో కాదు, కానీ ముందు టెస్టింగ్ ఎవరి దగ్గర పంపించాలా? ఇందు ప్రధాన దగ్గర పంపించమన్నాడు ఆయన. చదువుతారా ఆ మాటని? చదువుతారు ఒకసారి, మనం చదువుదామా? ముందుకు వెళ్దాం. బాగొచ్చు. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు, యేసు ప్రభు చాలా గొప్పడండి, పిలిస్తేనే పోతాడు ఆయన. యేసును ఆయన శిష్యులు వివాహానికి పిలవబడిరి. అవును, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? విన్నారా? ఏంటంట? ఇప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? నాతో నీకేమి పని? చెప్పచ్చా? నా సమయము ఇంకనూ రాలేదు. నిజమేనా? ఈ మాట మాట్లాడదాం కొద్ది నిమిషాలు. నా సమయము ఇంకనూ రాలేదు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే కానాని వారి యొక్క పెళ్లి విందులో ఉన్నాడు. ఆయన
ఆయన కానాని వారి యొక్క వివాహానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన యేసును ఆయన శిష్యులను ఆ యొక్క వివాహానికి ఇన్విటేషన్ ద్వారా పిలువబడిరి. ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకానూ రాలేదు. అంటే ఆయనకు ఒక సమయం ఉందా? ఏ సమయం అది? ఆ సమయం ఏ సమయం అది? ఆ సమయం ఏ సమయమో కాదు. కానీ ఒకసారి ప్రకటన గ్రంథం 19:9 వచ్చింది చదువుద్దాం ఒకసారి. మనము ఒకసారి చూద్దామండి మనము. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారిగా మన ప్రభు దేవుడు సెలవిచ్చుచున్నాడు. మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. ఇందామా మనము గొర్రె పిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. మరలా చదువుదాం ఒకసారి, మళ్ళా చదువుదాం, గట్టిగా చదువుదాం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది. ఆ సమయము హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఎప్పుడది? అప్పుడా? ఇప్పుడుగా ఆయన అన్నాడు, నా సమయం రాలేదు. నిజంగా ఆయన సమయం అదే ఇదే సార్. ఇప్పుడు ఆయన ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడు? ఆయన వివాహ సమయం గురించి. మరి కానాని వారి విందులోనే ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి ఇందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళమని చెప్పాడు. చెప్పచ్చా? హల్లెలూయా. మరి ఈ రోజు మరి ఆయన సమయం వచ్చింది. ఇప్పుడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము. ఇది గొర్రె పిల్ల వివాహ సమయము. ఈ సమయములో ఈ గొర్రె పిల్ల వివాహానికి పిలువబడిన వారు ధన్యులు. ఉన్నారా? ఈ వివాహానికి పిలువబడిన వారేనా మీరు? కాదు సార్, పెళ్లి కూతురే మనము. హల్లెలూయా. వివాహానికి పిలువబడిన ఆ యొక్క బంధువులు కాదు మనము. చెప్పచ్చా? గ్రామస్తులం కాదు మనము, ఆ ప్రజలము కాదు మనము, ఆ దేశస్తులం కాదు మనము, ఆ ఊరి వారము కాదు మనము. హల్లెలూయా. ఎవరంటే నీవు వధువై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు చెప్తాను, మరి మనం పెళ్లి కుమారుడు పిలుపులో వచ్చిన వాళ్ళమా, పెళ్లి కుమార్తె పిలుపులో వచ్చిన వాళ్ళమా? రెండు పిలుపులు ఉన్నాయి కదా అమ్మ. రెండు పిలుపులు ఉండే, ఒక పిలుపు ఉందా? రెండు పిలుపులు ఉన్నాయి కదా. అందుకని ఆ వివాహం జరిగేటప్పుడు అంటారు, అమ్మ మీరు ఎవరి తరపునమ్మా? మీరు పెళ్లి కుమారుడు తరపా, పెళ్లి కుమార్తె తరపా? మనమైతే పెళ్లి కుమారుడు తరపు ఉన్నాము. ఈరోజు మనం పిలుస్తున్నామంటే ఎవరైతే వస్తారో వాళ్ళు పెళ్లి కుమార్తె తరపు ఉన్నారు. ఈరోజు మనం ఎందుకు పిలుస్తున్నాము? ఎవరు పెళ్లికి పిలుస్తున్నారు మీరు? నీ పెళ్లికే, యేసు పెళ్లికే? నాకు డౌట్ చాలా రోజుల నుంచి. ఎందుకు పిలుస్తున్నారా? వాక్యం ప్రకటిస్తున్నారా? మరి ఆ యొక్క ప్రకటనలో ఆ యొక్క కొరింథీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, కొంచెం అవివేకంగా నేను మీతో మాట్లాడి సహించండి, ఎందుకంటే దైవాసక్తి మెడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలనే కన్యకను అనగా ఒకడే పురుషుడికి క్రీస్తుకు మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని. అవునా? మరి ప్రధానమైన వధువు ఉందా ఇక్కడ? హల్లెలూయా. వివాహమైన వధువు ఉందా ఇక్కడ? మరి ఆయనతో వివాహమైన వధువు ఉందా ఇక్కడ? నిజంగా ఆయన వాక్యం ఇచ్చాడా? వాక్యం ద్వారా ఆమె గర్భం దాల్చిందా? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటుంది వాక్యము. ఈరోజు నువ్వు నడిచేది నీ సంఘం, నిన్ను నడిపించేది సంఘము కాదు, నిన్ను నడిపించేది సిద్ధాంతం కాదు, నిన్ను నడిపించేది ఆచారం కాదు, నిన్ను నడిపించేది దేవుడై ఉన్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఈరోజు ఎవరి సమయం అంటే పెళ్లి కుమారుడి సమయము. ఇది పెళ్లి కుమార్తె సమయము, ఇది నీ సమయము. అందుకనే పాట పాడేది సమయము. ఎవరి సమయం ఇది? ఈ రోజు నేను చెప్పండి, నా సమయం అని చెప్పండి. ఇది గొర్రె పిల్ల యొక్క సమయము, ఇది పెళ్లి కుమార్తె యొక్క సమయము. ఈ వర్తమానం ఏదో కాదు, ఇది వధువు యొక్క వర్తమానము. ఈ కాలము ఏ కాలం? ఇది వర్తమాన కాలము, వధువు కాలం ఇది. ఈ కాలములో ఈ వాక్యాన్ని చూసిన వారు ధన్యులు.
చదివిన వారు ధన్యులు, విన్నవారు ధన్యులు, వెంబడించిన వారు ధన్యులు. హల్లెలూయా. పెళ్లికొచ్చి కూర్చొని పోయే వారం కాదు మనము. వివాహంలో కూర్చొనే గుంపే మీరై ఉన్నారు. ఆ పెళ్లి కుమార్తె మీరై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. ఈ వారంలో నేను జాషువా మరి ఆ యొక్క నెల్లూరు ఇద్దరు పాస్టర్తో మాట్లాడి చాలాసేపు 1-2 గంటలు మాట్లాడి లాస్ట్లో చాలా వరకు చెప్పి ఒక మాట చెప్పా, అయ్యా నిశ్చయంగా ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను నీకు నేను అని చెప్పిన తర్వాత, చెప్పండి పాస్టర్ గారు అన్నారు. ఇదిగో యేసు ప్రభు పెళ్లి కుమారుడు అయ్యాడు. మరి ఆ యొక్క వధువు పెళ్లి కుమార్తె అయి ఉంది. మరి అబ్రహాం కుమారుడు ఇస్సాకు పెళ్లి కుమారుడు అయ్యాడు. రెబెకా పెళ్లి కుమార్తె అయి ఉంది. ఈ రెబెకాని సిద్ధపరచడానికి అబ్రహాము పరిదాసుడు అయిన ఎలియాజరు వెళ్తున్నాడు. వెళ్ళాడా? ఆమేన్, హల్లెలూయా. ఎన్ని వంటలు తీసుకెళ్ళాడమ్మా ఎలియాజరు? 10 వంటలు తీసుకెళ్ళాడు. అవునంటారా? 10 వంటలు బావి దగ్గర పెట్టాడు ఆయన. మరి ఇటు చూసినప్పుడు అందరూ అందంగానే ఉన్నారు. ఆయనకే కన్ఫ్యూజ్ అయిందంట. ఒక్కోసారి ప్రవక్తలు కూడా కన్ఫ్యూజ్ లో పడతారు. పడరా? సమూయేలు కన్ఫ్యూజ్ లో పడ్డాడా? ఎందుకంటే ఆ యెషయా కుమారులో దేవుడు ఎవరు అభిషేకించమన్నాడో ఆయనకే తెలియలే. అందానంతా చూసేశాడు, అందగాండంతా చూసేసినాడు, భుజములు కలిగిన వాళ్ళు చూసినాడు, బలములు కలిగిన వాళ్ళు చూసినాడు, సౌందర్యం కలిగిన వాళ్ళు చూసినాడు. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఆఖరిగా ఎవరి దగ్గరికి వెళ్ళింది అభిషేకము? దావీదు దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అభిషేకము? అంటే మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే చూస్తాను మార్కులు వేసేస్తాను. నేను కూడా చాలా మందికి మార్కులు వేస్తా, చూసి మోసపోతా ఉంటా. మనుషులం కదా, ప్రవక్తలే మోసపోతుంటారు. అయ్యా కష్టపడవాకండి. ఆమేన్, హల్లెలూయా. వాడిని లేపండి, సహాయం చేయండి. ఆ పిల్లోడికి సహాయం చేయండి. ఆ పిల్లోడికి ఏం బాబు వదిలే, వాడికి ఏం చేయవలేదులే, వాడు సహాయం చేసే వయసు రాలేదు ఇంకా. ఆమేన్. ఉందాం, అందరూ ఇక్కడే ఉన్నారా? బాగా తినేసి వచ్చాడు. 11 గంటలకు చర్చ్ అంటే మామూలుగా ఉంటుందా? 9-10 కంటే కొంచెం ఆకలితో నకలు ఆడుతూ వస్తారు. 11 గంటలకు చర్చ్ అంటే వేసుకుని ఆదివారం 2-3 సార్లైనా తిని, నేను పొంటినప్పటికి మాత్రం వేసుకున్నాను. నాకు ఇంకా మొత్తుగా ఉంది. నేను నిద్రపోవాలి, వాసన గడి చేరి తోకాలి. నేను దూకాల్సిన వాడిని మీరు తోకుతున్నారు. ఘోరంగా ఉంది అది. ఉన్నారు అందరూ ఎక్కడే? హల్లెలూయా. అయితే రెబెకా పెళ్లి కుమార్తె అయి ఉంది, ఇస్సాకు పెళ్లి కుమారుడు అయినాడు. చెప్పచ్చా? వీళ్ళిద్దరిని కలిపిన ఆ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఎవరండి? ఇలియాజరేనా? రెబెకా ఇస్సాకును చూడాలి అంటే ముందు రెబెకా ఎవరిని నమ్మాలా? ఎలియాజరు నమ్మాలా? ఒక మనిషిని నమ్మాలా? చెప్పచ్చా? ఒక మానవ మనిషిని నమ్మాలా? ఎప్పుడు చూడని మనిషిని నమ్మాలా? ఎప్పుడు వినని స్వరం వినిందామి? చెప్పచ్చా? ఆ రాత్రి రెబెకా ఆ ఇంట్లో కూటమేసినప్పుడు, ఆ ఎలియాజరు రాత్రి ప్రసంగించినప్పుడు, ఆమేన్, ఆ గ్రామం అంతా కూర్చొని చూశారంట. ఆ గ్రామం అంతా విన్నారంట. ఆ ప్రజలు విన్నారు, ఆ రెబెకా తల్లిదండ్రులు విన్నారు. ఆమేన్. ఈ ఎలియాజరు ఎవరి గురించి బోధించుంటాడు? ఎవరి గురించి బోధించాడమ్మా? ఇస్సాకు గురించి మాట్లాడాడు. ఏ చరిత్ర మాట్లాడుంటాడు? ఆయన చిన్నతనం చరిత్ర మాట్లాడుంటాడు. వాగ్దాన కుమారుడు గురించి మాట్లాడుంటాడు. అబ్రాహాముకి 25 సంవత్సరాలు చెప్పచ్చా సంతానము లేకపోయినా ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. వాగ్దాన కుమారుడు పుట్టాడు. వాగ్దానంలో అనేకమైన వాగ్దాన కుమారుడు తీసుకొని వచ్చే ఒక కుమార్తె కావాలని ఆ ఇస్సాకు ప్రసంగం చేసినప్పుడు గ్రామస్తులు కూడా చాలా మందికి ఆశ కలిగి ఉంటుంది. కూతురు కలిగిన వాళ్ళందరికీ. నాకు కూడా కూతురు ఉందిగా, అరే ఇట్టంటి అబ్బాయికి నా కూతురునిస్తే బాగుంటుందని అనుకునే మనసు అక్కడ చాలా మంది కలిగి ఉంటుంది. అవునా? హల్లెలూయా. అరే పాస్టర్ గారికి లేని పని గౌరవాలు అంతా ఇచ్చి ఉంటారు, మర్యాదలు ఇచ్చి ఉంటారు. అయ్యా మా ఇంట్లో కూడా అమ్మాయి ఉందయ్యా, ఇక్కడ అమ్మాయిలు అందంగా ఉండేది అందరు కాదు, నీళ్లు పోసే అమ్మాయి కావాలా? అవునా? అందరికీ కూతుర్లు ఉన్నారు కాదని చెప్పలా. వాళ్ళందరూ కడవెత్తుకొని బావి దగ్గర పోయినారు కాదనలా. ఆ అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు అడుగుంటారు, ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చారు ఈరోజు. మరి ఆ యొక్క రెబెకా ఇంట్లో కూటమంట, అమ్మాయి
వెళ్దామని తెలియనప్పుడు ఆ ఎలియాజరు ప్రసంగించి ఉంటాడు. బావి దగ్గర చాలా మంది ఊరోళ్ళు వచ్చి ఉంటారు. ఒక ఆమె 2 బిందెలు పోసింది, ఒక ఆమె 3 బిందెలు పోసింది, ఒక ఆమె 9 బిందెలు పోసింది. 9 బిందెలు పోసినా వధువు కాదు. 1 వంటికి, 2 వంటికి, 3 వంటికి, 9 వంటికి పోసి లాస్ట్లో వెళ్ళిపోయిందంట. చాలా మంది సంవత్సరాలు వెళ్ళిపోతారు. అంతేనా? తీరా ఎత్తపడేటప్పటికి దమ్మను మునిగిపోతారు. ఎత్తపాటు వర్తమానం వచ్చేటప్పటికి అయిపోతారు. అవునా? 10 వంటలకి ఆమేన్. ఆ తల్లిదండ్రులు తిట్టుంటారు ఆ అమ్మాయిని. చూడు అట్లాంటి మంచి ఆ పాస్టర్ ఏమి ఇంకొక ఒంటికి పోస్తే అని కూడా అడుగుంటారు ఆ ఇంట్లో తల్లిదండ్రులు. అందరిని అడిగాడు ఆయన. అందరూ పోసారా? హల్లెలూయా. ప్రవక్త చక్కగా చెప్తాడు. నీళ్లు తాగి 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 ఎలియాజరు అలసిపోయినాడు అంట. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఎలియాజరుని సంతోష పెట్టేవాళ్ళు కానీ ఒంటరిని సంతోష పెట్టేవాళ్ళు లేరు. ఈరోజు సంఘాల సేవకుడిని సంతోష పెట్టడానికి దేవుడిని సంతోష పెట్టేవాళ్ళు కావాలా, వాక్యం చెప్పేవాళ్ళు కావాలా, వర్తమానం చెప్పేవాళ్ళు కావాలా, ఒంటెలు కూడా నీళ్లు పోయాలా. శుద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె. చెప్పచ్చా? ఈరోజు చాలా సంఘాలు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమి తెలియని వారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా కాపురం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. చెప్పచ్చా? సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలె, కాపురం వలె మారడానికి దేవుడు వర్తమానానికి ఇవ్వలేదు. దేవుడు వలె మారడానికి. చెప్పచ్చా? హల్లెలూయా. మనం ఎలా మారాలా? ఆయన రూపం వలె, ఆయన స్వరూపంలోకి, ఆయన వాక్యం అయితే మనము కూడా వాక్య రూపంలోకి మార్చబడాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అక్కడ చాలా మంది ఎవరికి నీళ్లు పోసారంటే ఎలియాజరు పోసినారు కానీ ఒంట్లకు పోయలేదంట. మనిషికి పోయడం ఈజీయే, అంతేగా. ఆ పాస్టర్ గారు ప్రేమ కలిగినాడు. పాస్టర్ బాస్, పాస్టర్కి కాదు పోయాల్సింది, పాస్టర్కి పోయాలా. పాస్టర్కి పోస్తే పాస్టర్ ఒక బిందె తాగుతాడు, లేకపోతే ఒక 2 చెమ్ములు తాగుతాడు. ఒంటి ఉన్నాయి ఇక్కడ ఒంట్లో. చెప్పచ్చా? ఇప్పుడు ఒంట్లు పోయాలంటే ఏంటి? భయము. ఒంట్లు చూస్తే భయము. ఒంట్లకి నీళ్లు పోయాలంటే భయము. ఒంట్లు ఎన్ని నీళ్లు తాగుతుంది? అది తాగి స్టోర్ చేసుకుంటుందంట. హల్లెలూయా. అవునా? ఇప్పుడు ఒంటికి నీళ్లు పోయాలంటే పోయొచ్చా? ఎవరైనా పోసారు అక్కడ? రెబెకా పోసిందంట. నువ్వు దాగు, నీ ఒంటెలు కూడా దాగు. పోసిందా? ఆ రాత్రి ఆయన ప్రసంగం చేశాడా? హల్లెలూయా. ఆయన అన్నాడంట చివర్లో, మరి అలాంటి అబ్బాయిని చేసుకోవడానికి ఎవరికైనా ఇష్టమా అన్నప్పుడు రెబెకా చేయెత్తిందంట. కిటికీలో ప్రసంగం వినిందంట రెబెకా. ఓ పాతకాలం యొక్క టంకు పెట్టి ఎత్తుకొని వచ్చేసిందంట రెబెకా. అతనితో వెళ్ళిపోవడానికి, ఎవరితో? ఒక మనుష్యుడితో వెళ్ళడానికి. ఇస్సాకును చూడలేదామి. చెప్పచ్చా? అబ్రహామును చూడలేదామి. శారాను చూడలేదామి. అబ్రహాము దాసును చూడలేదామి. అబ్రహాము యొక్క పనివారిని చూడలేదామి. ఆమేన్. ఒక మానవుడైన ఎలియాజరు నమ్ముతా ఉందామి. చెప్పచ్చా? అది ఎంత విశ్వాసం ఉండాలా? ఒక మనిషిని నమ్మి దేశం కానీ దేశం పోవడం అంటే, ప్రయాణం కానీ ప్రయాణం చేయడం అంటే అదేనా పక్క ఊరా? సాయంత్రానికి వెళ్ళిపోతారా? ఏం సార్? హల్లెలూయా. కొన్ని దినములు ప్రయాణం చేయాలా. తల్లిదండ్రులు పంపిస్తారా? తల్లిదండ్రులు పంపుతారండి. వాళ్ళు అన్నారు అక్కడే, అయ్యా అమ్మాయిని ఎన్ని రోజులంట? 10 రోజులైనా. అంతేనా? పెంచిన సంఘం ఎప్పుడు అంటే అంటది, ఎత్తబాటులో పోవడం పెంచిన సంఘానికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగా అంగీకరించడము సంఘానికి ఇష్టం లేదు. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు, పెళ్లి కుమార్తెగా స్వీకరించే విశ్వాసము లేదు ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రెబెకా ఒక మనుషుడు నమ్మి వెళ్తా ఉంది. వెళ్ళిపోయిందా? ఇస్సాకుకు భార్య అయింది ఆమె. ఎవరు ఈ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్? ఒక మనుష్యుడు. ఆయన ఒక మనుష్యుడు. ఎవరు?
ఎలియాజరు ఒక మనుష్యుడు. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎలియాజరు ఒక మనుష్యుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వధువుని సిద్ధపరిచేది కూడా ఒక మనుష్యుడు. బుద్ధి లేని వాళ్ళు చాలా మంది చెప్తారు, ఇస్సాకు పెళ్లి కుమారుడు, రెబెకా పెళ్లి కుమార్తె, ఎలియాజరు మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్, యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు, వధువు పెళ్లి కుమార్తె, వీళ్ళిద్దరిని సిద్ధపరిచే మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఎవరు? ఆయన ఒక మనుష్యుడు. ఎవరా మనుష్యుడు? ఈరోజు శాఖలు చెప్తా ఉన్నాయి, పరిశుద్ధాత్మ అంటుంది. పరిశుద్ధాత్మనే మనం సిద్ధపరిచేది ఎవరికి పెళ్లి చేయడానికి, ఎవరికి వివాహం చేయడానికి? యేసు ప్రభు వివాహం చేయడానికి పరిశుద్ధాత్మ సిద్ధపరుస్తుందా? ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక శక్తి. పరిశుద్ధాత్మ ఒక శక్తి ఉంది. మేడగది మీద వాళ్ళు ఉన్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వాలగా, పరిశుద్ధాత్మ అగ్ని నాలుగుల వలె విభాగించబడి, పరిశుద్ధాత్మ వాక్ శక్తి చేత, పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి అయినది. ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయినది. ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు కానీ ఆదరణకర్త. ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు కానీ ఉత్తరవాది. ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు కానీ ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఉంది. ఈ యేసు క్రీస్తుకి వధువుని సిద్ధపరచడానికే ఒక మనుషుడు కావాలా? పరలోక పెళ్లి కుమారుడు ఆయన, భూలోక పెళ్లి కుమార్తెమి. సిద్ధపరిచే మనుషుడేడి? వధువుని సిద్ధపరిచే మనుషుడేడి? వధువుని సిద్ధపరిచే ఎలియాజరేడి? ఎక్కడున్నాడు ఈరోజు? చాలా సంఘాల్లో ఊరికొక ఎలియాజరు అయిపోయాడు. ఈరోజు ఊరికొక ఎలియాజరు, సంఘానికి ఒక ఎలియాజరు, చర్చికి ఒక ఎలియాజరు, గ్రామానికి ఒక ఎలియాజరు. హల్లెలూయా! ఇంతమంది ఎలియాజరు లేరు, ఒకే ఒక ఎలియాజరు యావత్ ప్రపంచ మొత్తానికి. ఎవరో ఒక ఎలియాజరు ఎతకండి ఈరోజు వెళ్ళి. ఆ పేరు పెట్టుకుంటే కాదు, ఆ ఎలియాజరు బైబిల్లోనే ఉండాలా. ఆ ఎలియాజరు ఏలియా అయి ఉన్నాడు. ఆ ఎలియాజరే ఏలి ఆత్మ కలిగిన ఆయన అయి ఉండాలా. అందుకనే ఆ మత్తయి సువార్తలో చెప్తుంది, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చూచున్నాడని కేక వేయబడింది. ఎవరా కేకేసింది? ఆయన ఒక మనుష్యుడు. ఆ కేక ఒక మనుష్యుడు. మొదటి రాగలో ఒక కేక వేయబడింది. ఆయన ఒక మనుష్యుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. మనము చూద్దామా ఒకసారి. ఎవరైనా ఆలకించుడి. అరణ్యంలో అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు యేసుక్రీస్తుగా. అమ్మా, పాత నిబంధన మాట్లాడుతుంది. యెషయా చెప్తున్నాడు, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. కొత్త నిబంధన వచ్చేటప్పుడు యెహోవా మార్గం కాదు అది, ఆ మార్గం యేసుక్రీస్తు అయి ఉంది. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గం అన్నాడు ఆయన, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు ఆయన. యెహోవాకు మార్గము సిద్ధపరచుడే. ఈయనొక మనుషుడేనా? ఈయనొక మనుషుడేనా? మార్గం సిద్ధపరచేది ఒక మనుషుడేనా? కేక వేసేది ఒక మనుషుడేనా? అరిసేది ఒక మనుషుడేనా? అరణ్యంలో కేక ఒక మనుషుడేనా? ఆయనే ఏలి ఆత్మ కలిగిన మనుషుడేనా? ఆమేన్. ఆయన ఒక మనుషుడైతే మత్తయి సువార్త చెప్పచ్చా? 25వ అధ్యాయమేనా? చూడండి, అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని వచ్చిన చెప్పమ్మా. 25:6.
అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతను ఎదుర్కొని రండి అని ఒక కేక వేయబడింది. మొదటి రేఖలో ఒక కేక అరణ్యములో అయితే ఇక్కడ ఒక కేక వేయబడుతుంది. అర్ధరాత్రి వేళ ఒక కేక వేయబడుతుంది. ఎవరు ఈ కేక వేసింది? ఈయన ఒక మనుషుడు. ప్రకటన 11వ అధ్యాయంలో కూడా ఆ ఇద్దరు దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, అక్కడ ఒక ఏలియా ఉన్నాడు. చెప్పచ్చా? మరి ఆయన రాకడకు ముందు ఆయన ఒక ప్రవక్తను పంపుతా ఉన్నాడు. ఆయన రాకడకు ముందు మార్గాన్ని సరళం చేసి ఒక ప్రవక్త వస్తున్నాడు. అవునంటారా? నేను హిందూయిజంలో పెళ్లి చేసుకున్నాను సార్. హిందూయిజంలో పెళ్లి చేసుకున్నప్పుడు మా ఊరు నుంచి పెళ్లి కుమారుడి దగ్గర నుంచి పెళ్లి కుమార్తె ఇంటికి ఒక పైడి ముడుపు దాన్ని పంపించినారు పెళ్లి కుమార్తెకి. దాంట్లో ఏమున్నాయి? చీర ఉంది, దాంట్లో అవన్నీ ఉన్నాయి. ఆ వధువుకి సంబంధించిన ఆ రోజు హిందూ వివాహం కాబట్టి చీర, జాకెటు, గాజులు, ముక్కు పుడకలని, అవన్నీ పొగడర డబ్బాలని అన్నీ. ఎందుకు అవన్నీ? పొగడర డబ్బా, కాటికి బరిని, సిలకం సీసా, ఇంకా ఇంకా ఏం పెడతారమ్మా? ఏం తెలీదా? పెళ్లి చేసుకుని ఉన్నారు ఎక్కడ? మన క్రిస్టియన్, మీరంతా క్రిస్టియన్ మ్యారేజ్ కదా, నేను హిందూ మ్యారేజ్. అవన్నీ ఏం చేసామమ్మా? అవన్నీ ఎవరి దగ్గర పంపించాము? పెళ్లి కుమార్తెకి మేనమామని తీసుకొని పోవాలంట. అద్భుతమైన మాట. ఎవరు తీసుకొని పోవాలంట? ఇక్కడ అబ్బాయి తరఫు నుంచి ఎవరు తీసుకొని పోవాలంట? మేనమామని తీసుకొని పోవాలంట. నేను అడుగుతున్నా, వధువా నీ మేనమామ ఉన్నాడా? ఇక ఇట్టే అడగాల. ఆమేన్, హల్లెలూయా. కనీసం మేనమామనైనా పట్టు, మేనమామనైనా కనుగో. వధువా నీకు ఒక అలంకరణ తెచ్చిన నీ మేనమామేడే. ఇలియాజరు చూడకపోయినావు. కనీసం హిందూ పురాణమైనా తెలుసుకో. అందులో వధువుకి పంపించడానికి పెళ్లి కుమారుడు దగ్గర నుంచి ఆ అమ్మాయి అలంకరించుకొని ప్రతి సామగ్రి పంపుతా ఉన్నారు హిందువులు. మరి క్రైస్తవుడు అండి, నీకెందుకు తెలియకుంది? నువ్వు పెళ్లి కుమార్తెవైతే నీ కోసము చెప్పచ్చా ఒక విలియాజర్ ద్వారా అలంకరణ అంతా రావాలా? ఎవరింట్లో నుంచి? యేసుక్రీస్తు ఇంట్లో నుంచి. ఎవరికి ఇస్తున్నాడు ఆయన అలంకరణ? నీ మేనమామ. ఇంకట్టే చెప్తా నేను, నీకు అర్థమైతే. ఇలియాజరు చూడకుండా నీకు యేసుక్రీస్తు అర్థం కానే కాడు. నీకు యేసు ప్రభు పెళ్లి కుమారుడు అక్కడ అర్థం కావాలి అంటే నువ్వు ముందు నమ్మాల్సింది ఎవరిని? ఇలియాజరు నమ్మాలా? ఏడిని ఇలియాజరు, ఏడిని షండు, ఏడిని హేగే, ఏడని నపంసకుడు ఎక్కడున్నాడు? ఏ రోజైనా చూసావా? ఏ రోజైనా కనుగొన్నావా? హల్లెలూయా. నేను పోతా పరలోకానికి. ఎట్ట పోతావు? ఏ విధంగా పోతావు? ఇలియాజరు ఇచ్చిన అలంకరణ ద్వారా మాత్రమే పోవాలా? లేదు నాకు డ్రెస్ ఉంది, నాకు అలంకరణ ఉంది, నువ్వు కానీ పోయావంటే ఆయన దగ్గర నువ్వు తోయబడతావు. ఒక రోజు పోయాడా పెళ్లి విందులోకి? ఒకడు వెళ్ళాడా? దేవుడు అడుగుతున్నాడు, ఒరే బాబు వస్త్రాలు లేకుండా వచ్చినావేమని అడిగాడు. నిజంగా నేను అడుగుతున్నాను, నిజంగా వాడికి వస్త్రాలు లేవా? ఉన్నాయి. ఏ వస్త్రాలు ఉన్నాయి వాడికి? వాడి వస్త్రాలు ఉన్నాయి. ఈ మధ్యాహ్నం నేను అడుగుతున్న దేవుడు నీ వస్త్రాలు కాదు, ఆ యేసుక్రీస్తు అనే ఆ దేవుడు ఇలియాజరుకి ఇచ్చిన వస్త్రాలు, ఇలియాజరు ద్వారా వధువుకు ఇవ్వబడిన వస్త్రాలు. నీ వస్త్రాలు వేసుకొని పోతే పని చేయదు. ఆయన ఇచ్చిన వస్త్రాలు ఉన్నాయి నీ దగ్గర, ఆయన ఇచ్చిన అలంకరణ ఉన్నారు నీ దగ్గర. ఆయన ఏమి ఇచ్చాడు అవి ధరించాలా నువ్వు? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాడు వస్త్రాలు వేసుకో ఉన్నాడు, కానీ అయితే వాడు వస్త్రాలు వేసుకో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వివాహానికి పిలిచేటప్పుడు వివాహములు అందరూ ఒకే వస్త్రాలు వేసుకోవాలా? అందరూ ఒకే డ్రెస్ వేసుకోవాలా?
అందరూ ఒకే అలంకరణ కలిగి ఉండాలా. అయితే ఈడు ఏరే వస్త్రాలు వేసుకో ఉన్నాడు. ఆయన అన్నాడు, చదువుతారా మీద చదివిన వాక్య ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనం కింద 10వ వచనం అనుకుంటాను. ఆమెకు వస్త్రాలు ఇవ్వబడను కనుక మనము సంతోషించి ఉత్సాహించి ఆయన మహిమపరచుదము. ఆమెకు ధరింపచేయుటకును ప్రకాశములను నిర్మలమైన సన్నపనార బట్టలు ఆమెకు ఇయ్యబడును. ఎవరిచ్చారు సార్ ఇవి? ఆమేన్. యేసు ప్రభు ఎవరి ద్వారా? ఒక ఎలియాజరు ద్వారా ఇవ్వబడుతున్నాయి. ఈరోజు ఈ కాల వర్తమానం ఏంటి? ఇది ఎలియాజరు యొక్క వర్తమానము. ఎవరిది ఇది? ఈ వర్తమానం ఎవరిదమ్మా? వధువు వర్తమానమేనా? ఇవి నీ వస్త్రాలేనా? ఓ ఈరోజు నువ్వు ధరించిన ఈ వర్తమానము నీవేనా? అయితే ఎలియాజరు ద్వారా ఇవ్వబడిన వస్త్రాలు అయి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు మరి ఒక ప్రవక్త ద్వారా ఇవ్వబడిన వస్త్రాలు అయి ఉన్నాయి ఇవి. ఆమేన్. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అయితే అక్కడ వాడు ఆ వివాహం ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు. వాడికి వస్త్రాలు ఏవి ఉన్నాయంటే ఆయన ఇచ్చిన వస్త్రాలు లేవు, ఆయన నీతి లేదు, ఆయన భక్తి లేదు, ఆయన ఇచ్చిన వస్త్రాలు లేవు, ఆయన ఇచ్చిన అలంకరణ లేవు. వాడు ఏమి కలిగి ఉన్నాడంటే వాడు స్వనీతిని కలిగి ఉన్నాడు, వాడు స్వబుద్ధిని కలిగి ఉన్నాడు, వాడు సొంత ఆలోచన కలిగి ఉన్నాడు, వాడు వాక్యానికి ఏరే అర్థం ఇస్తున్నాడు. వాడు వధువైతే ఈ రోజు బైబిల్ గ్రంథంలో ఏ వస్త్రాలు అయితే ఇవ్వబడ్డాయో ఆది నుంచి ప్రకటన వరకు ఏ సిద్ధాంతం తీసుకోలేడు వధువు. వధువు వాక్యము కలిగి ఉంది, వధువు వర్తమానం కలిగి ఉంది. అయితే వాడు పెళ్లి విందులో ఏం చేస్తున్నాడు? వాడు స్వనీతి, సొంత భక్తి, సొంత నీతి. ఆమేన్. అందుకని మనం ఏ రోజు కూడా ఎప్పుడు కూడా స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. ఏ బుద్ధి మీద? స్వబుద్ధి. మనకి చాలా మందికి స్వబుద్ధి ఉంటుంది, సొంత బుద్ధి ఉంటుంది, సొంత తలంపు ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది. సొంత ఆలోచన దేవుడికి మనము ముడివేయకూడదు. ఆయన అంటున్నాడు, నా నీతి నా రాజ్యం ఎతకమంటే. ఈరోజు చాలా మంది వాళ్ళ నీతి కలిగి ఉంటారు. ఏ నీతి అది? స్వనీతే. దాన్నే మట్టి నీతి. మట్టి నీతి అంటే మానవ నీతి. అంతేగా మట్టోడికి ఏం ఆలోచనలు ఉంటాయి? మట్టి ఆలోచనలు ఉంటాయి, మట్టిలో పోయే ఆలోచనలు. అంతే కదరా? ఆమేన్, హల్లెలూయా. అంటే మట్టి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. చెప్పానా? ఈరోజు మంచి మాట చెప్పానండి ఉదయకాల సమయంలో. నా కాడి తేలిక, నా భారము సులువు. కాడి కిందకి రమ్మంటున్నాడు దేవుడు. దేని కిందకి? కాడి కిందకి. ఆయన కాడి కిందకి నువ్వు వెళ్ళాలా? అవునా? ఎద్దు కాడి కిందకి పోవాల్సిందేనా? ఏ కాడి కిందకి? ఆయన కాడి కిందకి పోయినప్పుడు నీ జీవితం సవ్యంగా సాగుతుంది. నీకు భారం ఉన్న ఆయన లాగుతాడా? ఆయన నీకు కష్టమైన ఆయన లాగుతాడా? ఆయన నీకు ఇరుకైనా లాగుతాడా? ఆయన నువ్వు ఇబ్బందిలో ఉన్న నేను లాగి అవతల గట్టికి తీసుకొని పోయేవాడు ఆయన. అందుకని ఎద్దు ఒక్కోసారి దున్నేటప్పుడు దానికి చిక్కం పెట్టద్దు అంటారు. ఏంటమ్మా, వింటున్నారు వాక్యమైనది? ఎద్దు దున్నేటప్పుడు ఏం చేయాలా? దాని నోటికి ఏం పెట్టకూడదంట? చిక్కం పెట్టకూడదంట. అంటే కష్టపడే ఎద్దుకి ఏం చేయాలా? ఏ వస్తున్నా కొంచెం వద్దాం, మెల్లిగా వద్దాం. కష్టపడి పని చేసే ఎద్దుకి ఏం చేయాలా? మంచి ఆహారం పెట్టండి. ఈరోజు వేసుకొని తినిపో, పట్టుకొని తినిపో, కాల్చుకొని తినిపో, ఆమ్లెట్ అయినా వేసి అట్టే వేసుకొని తినిపో. నిన్ను పోషిస్తున్నానే, నిన్ను సంరక్షిస్తున్నానే, బిడ్డలకు అన్నీ తీసుకొస్తున్నానే. చెప్పసా? అన్ని తింటాను. మొగాడికి ఏం పెట్టకూడదు? మూతికి చిక్కం పెట్టకూడదు. ఆ దున్నే ఎద్దుకి
అవునా? దున్నే ఎద్దుకి ఏం పెట్టకూడదు, చిక్కం పెట్టకూడదు. ఎద్దులు నమ్మరు కానీ జనాలు ఆంబోతులు నమ్ముతారు. హల్లెలూయా. దున్నే ఎద్దులు నమ్మరు, కష్టపడే ఎద్దులు నమ్మరు, పని చేసే ఎద్దులు నమ్మరు. బలాఢ్యుడిగా తిరిగి ఆంబోతులు నమ్ముతారు చాలా మంది. ఆంబోతుకి వెళ్ళలేని గౌరవాలు. నాకు చాలా డౌట్ వస్తూ ఉంది చూస్తా ఉంటే. ఎన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నాను నేను. ఈ తల్లి చాటు కొడుకులు ఉంటారు చూసా కొంతమంది, వాళ్ళు అంతా ఆంబోతులే వాళ్ళు. ఈ తల్లి చాటు కొడుకులు ఉండే తల్లి ప్రేమ, అమ్మ ప్రేమ, నాయన ప్రేమ, మంచివాడిగానే కనబడతారు. చెప్పాను, పోయినసారి చెప్పాను అనుకోండి, ఈరోజు కూడా చెప్పాను నేను అక్కడ ఆ మాట. నిజంగా ఈ ఆంబోతికి ఇది దున్ననే దున్నది ఇది. ఎందుకంటే దానికి కాడి కిందగా రాదంటది. దాని మొహానికి చిక్కమే అవసరం లేదు. నేను పోయిన నెలలో అద్భుతంగా తెలుసుకున్నా ఈ కార్యం గురించి. ఎద్దు గురించి ఎన్నోసార్లు ప్రసంగం చేశాను నేను. హల్లెలూయా. అవునా? యెషయా చదువుతాం సార్ మనం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం అనుకుంటా. చూడండి, దాని ఎద్దు గురించి మాట్లాడుతుంది అక్కడ. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా. మొదటి అధ్యాయం 2వ అధ్యాయమా? ఎద్దు తన కామందని ఎరుగును. 1వ అధ్యాయం అండి, 3వ వచనం. ఎద్దు తన కామందని, పైనుంచి చదవండి, బాగుంటుంది, మంచి మాట. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లల గంటిని గాని కనిందేమో ఎద్దుల్నే. నేను పిల్లల గంటిని కానీ గొప్పవాడిగా చేసి తినే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకొనుడు. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాళ్ళు దూషించురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము ప్రతిరోజు తిరుగుబాటు చేస్తారే ఉన్నారు. వాళ్ళ నెత్తంట ఏమైపోయింది? జబ్బుతో ఉందంట. తలేంది జబ్బు? అదే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ప్రతివాడి నడి నెత్తిన ఏముంటది? ఈ మెదడులో రోగం ఉందంట, మాయ రోగం. గుండేమో, ఈ రెండే మెయిన్ బాడీకి. గుండె ఒకటి, తల్ల ఏముంటది? నెత్తిన వ్యాధి మెదడు. ఈ మెదడు పాడైపోయింది, గుండె పాడైపోయింది. అవునా? ప్రతివాడు నెత్తినేమో ఉంది, వ్యాధి కలిగి ఉన్నాడు. వాడు బాధ్యత లేకున్నాడు, వాడు ఏదేదో ఆలోచన చేస్తున్నాడు. వాడు ప్రతివాడి నెత్తి ఏమైపోయిందంట? జబ్బుతో ఉందంట, మాయ రోగం ఈ నెత్తికి, తలకి. ఈ తలలో పురుగులు ఆడుతూ ఉంటుంది, గర్రలు ఆడుతూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ లేని తల ఇది. అవునా? బాధ్యత లేని తల. అందుకని గుండె ఏమైపోయింది? బలహీనమైపోయిందంట. ఎందుకు బలహీనమైంది? దేవుడు యొక్క హృదయంలో ఉంటే నువ్వు బలంగా ఉంటావు. నువ్వు బలముగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. గుండెమో బలహీనమైపోయింది, తలకాయేమో రోగంతో ఉంది. ఈ రెండే కదా బాడీలో మెయిన్ పార్ట్లు. రెండు చెడిపోయింది. ఏ హాస్పిటల్ పోదాం? ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలా. గుండెపోతేనేమో గుండె ఆపరేషన్ పోవాలా, తలపోతేనేమో ఎర్రగడ్డ హాస్పిటల్కి పోవాలా. అందుకని మీరు మంచి హాస్పిటల్కి వచ్చినారు. ఇక్కడ మీ తలలో గుజ్జు అంతా తీసేస్తుంది వర్తమానం, మీ గుండెని బాగు చేసేది వర్తమానం. గుండె పగిలిన వారిని బాగు చేసే దేవుడు ఆయన ఉన్నాడు. మీ చెదిరిన గుండెని బాగు చేయడానికి ఒకటే మందు. ఆ మందే ప్రభువైన యేసు క్రీస్తు నామములో రక్షణ అయినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని చూడాలంటే ముందు ఏం చూడాలా? ఇలియాజర్ని కనుగొనాలా. ఎంతమంది కనుక్కున్నారమ్మా ఇలియాజర్ని? ఎవరు చూశారు ఇలియాజర్ని?
మొదటి రాకడలో ఒక ఆయన వచ్చినాడు. ఆయన బాప్తీసం ఇచ్చి యోహోను, ఆయన ఒక మనుష్యుడు. అరణ్యంలో కేక ఒక మనుష్యుడు, అర్ధరాత్రిలో కేక ఒక మనుష్యుడు. ప్రకటన 11 అధ్యాయంలో అక్కడ వేయబడుతున్న కేక ఒక మనుష్యుడు. అలంకరించేది పరిశుద్ధాత్మ, బుద్ధి లేని ప్రసంగాలు. వధువుని అలంకరించేది పరిశుద్ధాత్మే. యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఉత్తరవాద అయి ఉన్నాడు. ఏ టు జెడ్ ఆయనే. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. యెహోవాకి మార్గం సరళం చేయడానికి వచ్చాడంట. యెహోవాకి మార్గము సరళం చేయడానికి, యెహోవాకి మార్గం సరళం చేయడానికి. మరి కొత్త నిబంధనలో యేసు ప్రభువుకు చేస్తున్నాడు, యెహోవాకు చేస్తున్నాడా? యేసు ప్రభువుకే కదా. ఇతడే లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మరి యెహోవా గొర్రెపిల్ల, యేసుక్రీస్తు గొర్రెపిల్ల. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో దగ్గర రాయబడింది, మరణ శాసనం ఇచ్చిన వాడు మరణం పొందితేనేది చెల్లును. ఆ శాసనం రాసిన వాడు అతను జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా? యోబు అంటున్నాడు, సముద్ర తరంగాల మీద ఆయన నడిచినాడు అంట. యోబు ఈ కాలంలో ఎప్పుడు సముద్ర తరంగం మీద నడిచినాడు? ఆయన నడిచాడు యోబు కాలంలో. సముద్ర తరంగాల మీద ఆయన నడిచినాడు యోబు కాలంలో. యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. యేసుకేలు అంటున్నాడు, ఆయన చక్రం అంటున్నాడు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆ ధోని మునిగిపోతుంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గర నడుచుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. నీళ్ళ మీద నడిచిన ఆయన యేసుక్రీస్తు అయినాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. ఆదాము దగ్గర నుంచి మలాకి ప్రవక్త అపోస్తుల వరకు దైవత్వం యొక్క సర్వ సంపన్నత ఒక్కొక్క ప్రవక్తలో కొంచెం 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 బయలుపరుచుకుంటా వచ్చాడు ఆయన. అబ్రహాములు ఆయన కార్యాలు కొంచెం బయలుపరుచుకున్నాడు. మోషేలు ఆయన కార్యాలు కొంచెం బయలుపరుచుకున్నాడు. యోషువ ఆయన కార్యాలు కొంచెం బయలుపరుచుకున్నాడు. చెప్పచ్చా? దానివల్ల ఆయన కార్యాలు కొంచెం బయలుపరుచుకున్నాడు. ఆమేన్. టోటల్ గా బైబిల్ యొక్క ప్రవక్తలందరూ కానీ మీరు కానీ చూసారంటే ప్రతి ఒక్కరి జీవితంలో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ప్రవక్తలో బయలుపరుచుకున్నాడు ఆయన. అంతా కాదు, కొద్ది భాగం. యేసేపులో చెప్పచ్చా? శాంసన్లో, దానియేలు, షద్రక, మెషాకు, అబేద్నెగోల్లో, పాత నిబంధనల ప్రవక్తల్లో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత సంపూర్ణత కొంచెం కొంచెం బయలుపరుచుకుంటూ వచ్చినాడు ఆయన. చివరికి ఏదైనా దైవత్వం యొక్క పరిపూర్ణత మిగిలి ఉంటే అంతటినే ఆయనే తీసుకువచ్చినాడు. మానవుల్లో ఏ ఏ టెంప్టేషన్లు ఉన్నాయో వాటన్నిటిని ఆయన భరించాడా? ఆయన వాటన్నిటిని ఆయన జయించాడా? ఆయన అడగచ్చు ఒకరోజు, ఎందుకు ఆయన మానవుడు అయినాడంటే నీలాంటి బుద్ధి లేనాడు ఒకరోజు ఆయన ప్రశ్నించకూడదని. నీకేం తెలుసయ్యా, నువ్వు దేవుడు వేమే మనిషివా అంటారు. అనరా? నువ్వు మనిషివై ఉంటే బాధలు తొలుతాయ్యా. ఒరే కుక్క, నేను కూడా మనిషిని అని చెప్తాడు ఆయన ఒకరోజు. నువ్వు ఇట్లాంటి మాట అనకూడదనే నీలాగే పుట్టినా నేను 9 నెలలకే, నీలాగే ఉయ్యాల ఏడ్చినా నేను, నీలాగే పాలు తాగినా నేను, నీలాగే ఉయ్యాల పడుకున్నా నేను, నీలాగే గోరుముద్దలు తిన్నా నేను చెప్తాడు ఆయన ఒకరోజు. ఎందుకు ఎందుకు అవన్నీ? దేవుడు ఆయన మనుషుడు ఎందుకు అవుతాడు అంటే నువ్వు అడగకూడదని. రేపు అడుగుతావా? చాలా మంది చెప్తారు, ఆల్రెడీ కష్టాలని నాకే వచ్చేసినాయి. అవునా?
ఎడో ఉన్నాడు దేవుడు. నీ కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు ఆయన భూమి మీద వచ్చినప్పుడు. నీకు మైండ్లో యుద్ధాలు లేవు, నీకు యుద్ధానికి ఓడిపోతున్నావు నువ్వు. దేవుడు మైండ్లో ఎన్నో యుద్ధాలు వచ్చినాయి ఆయనకి. ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ఏడుస్తున్నాడు ఆయన. అవునా? ఎంతి ఈ సిలువను నేను చేయలేను. ఆయనకు ఒక పలకలాగా అనిపించిందంట. ఒక టీవీలో ఒక దృశ్యం కనిపిస్తుంది కదా, ఆయన దర్శనం. ఆయన కొట్టే దృశ్యం అంతా చూసినాడంట ఆయన. చూస్తే ఎట్లుంటుంది తెలుసా? ఇది నేను చేయలేను అన్నాడు. మైండ్లో దెయ్యం వచ్చి చెప్తా ఉంది. తర్వాత అన్నాడు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించును గాక. నా సుబుద్ధి. దెయ్యం ఏం చేస్తుంది? ఒక్కోసారి సొంత ఆలోచన ఇస్తుంది. అట్లాంటి ఆలోచన దేవుడు కూడా వచ్చింది. రాలేదా? దేవుడిని కొండ మీదకి తీసుకోపోయిందంట. నిజంగా నడత కొండ మీద చేపట్టుకొని తీసుకోపోయింది దెయ్యము. ఏసా ఓ ఏసు ప్రభా రా, నా వెనకనే రా. ఆవిడేసు పాలు ఊసిపోరు వస్తాను అని అన్నాడా? ఎక్కువ కొండ కష్టంగా ఉందా, ఎక్కడాలే కానీ అని అన్నాడా? ఎద్దు ఎక్కడ జరిగేది? నెత్తి మీద. అంటే ప్రతివాడి నెత్తి ఏమైపోయింది? జబ్బుతో ఉంది, రోగంతో ఉంది, మాయ రోగంతో. చాలా మంది తలలో రోగాన్ని పెట్టుకొని ప్రత్యక్షత అనుమానం రెండు ఒకటే. ప్రత్యక్షత అనుమానము రెండు ఒకేలాగా ఉంటాయి. ఒకటే కదా సార్, క్షమించాలి. ప్రత్యక్షత, ఇంకోటి ఏంటమ్మా? అనుమానం. పురుషోత్తం గురించి నాకు మంచి ప్రత్యక్షత ఉంది, కాదు అనుమానం ఉంది. ఏముంది ఆయన గురించి నాకు? ఆయన ఏదైనా మంచి కార్యం చేస్తే అబ్బా ప్రత్యక్షత. ఆయన ఏదైనా పడిపోయినాడంటే నేను అలా ఆ రోజా అనుకున్నదే అది కరెక్ట్. అంటే నువ్వేం కలిగి ఉన్నావు? అనుమానం. అనుమానము, ప్రత్యక్షత. ఈ రెండు అక్కా చెల్లెళ్ళు. అక్కా చెల్లెళ్ళు అంటే ముందు వెనక పుట్ల ఒకటేసారి పుట్టే ట్విన్స్. అందుకని ట్విన్స్తో జాగ్రత్తగా ఉండాలా. విశ్వాసానికి రెండు బద్ధ శత్రువులు అని చెప్పాడు ఒకసారి. ఆశా నిగ్రహము, సహనం. ఆశా నిగ్రహం, సహనం రెండు. విశ్వాసం అనుకుంటా ఉంటారు చాలా మంది. అయితే వాళ్ళు ఏం కలిగి ఉంటారు? ఆశా నిగ్రహం కలిగి ఉంటారు. నేను అనుకుంటున్నా వాడి గురించి, అది విశ్వాసం కాదు. టప్పున పడిపోయినాడు అనుకో. నేను చెప్పలే ఆ రోజు, అదేంది విశ్వాసం అయితే పడడు. నువ్వు విశ్వసిస్తే వాడు నీ విశ్వాసాన్ని బట్టేనే పడిపోడు వాడు. రైట్ సార్? యేసు ప్రభు ఒక రోజు ఒక ఇంట్లో ఉన్నాడు. ఇంటి చుట్టూ జనాభే. ఒకడు పక్షవాతం కలిగి ఉన్నాడు. రైట్ సార్? కాలు పడిపోయింది, చేయి పడిపోయింది, నోరు పడిపోయింది. బాడీలో ఏ పార్టీ పని చేయడం వాడు. సూపు కూడా అంటే కన్ను ఆర్పుతున్నాడో లేదు తెలియదు. అవును, మనసులో పడిపోయినాడు. వాడికి విశ్వాసం ఉందా? వాడి మీద విశ్వాసం చాలా మందికి ఉంది. అయితే ఏదో విధంగా వాడిని బతికించాలా, వాడిని బాగు చేయాలని కొంతమందికి విశ్వాసం కలిగింది. వాడికి లేదు. ఉందా వాడికి? వాడికి లేదు. అయితే లోపల తీసుకెళ్దామంటే ఇంటి చుట్టూ జనాభే. ఎడిపోతారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలే. అందుకని మంచం ఎత్తి ఆ యొక్క పెంకుటిల మీద లేపి ఆ పెంకులన్నీ తప్పించి ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటి ఆయన ముందు దింపినారంట మంచాన్ని. వాడేమైనా అడిగినాడా? అయ్యా నన్ను బాగు చేయని అడిగాడా? అయితే వాడిని చూడాల యేసు ప్రభు ఎవరిని చూశాడు? మన సువార్త చేసి వాడిని చూడ, నిన్ను చూస్తాడు దేవుడు. చెప్పచ్చా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. వాడికి విశ్వాసం లేదు, వాడు మాట్లాడలేడు, వాడు చూడలేడు, కనీసం ఆయన చెప్పినా కూడా వాడు వినలేడు. వాడిని ఎలా బాగు చేశాడు దేవుడు? వాడిని బట్టి కాదు, తీసుకొచ్చిన వాళ్ళని బట్టి. ఒకవేళ ఈరోజు మందిరానికి భార్య భర్తను తీసుకొస్తుందో, భర్త భార్యని తీసుకొస్తుందో నాకు తెలియదు. నువ్వు విశ్వాసంతో కానీ తీసుకొచ్చావా, నిన్ను బట్టి నీ భర్త రక్షించబడతాడు. నువ్వు విశ్వాసంతో తీసుకొచ్చావా, నిన్ను బట్టి నీ భార్య రక్షించబడుతుంది. నువ్వు విశ్వాసంతో తీసుకొచ్చావా, నిన్ను బట్టి నీ స్నేహితుడు రక్షించబడతాడు. ఊరికాడ పోదాం పామే టైం పాస్కి ఆ పీటర్ పాస్టర్ బాధపడతాడా? హల్లెలూయా. ఆ పాస్టర్ ఏమని అనుకుంటాడా? అమ్మో ఈరోజు ఆదివారం, అమ్మో ఇవాళ ఏం వారమో? ఆదివారం. ఏడకి వెళ్ళాలా? ప్రార్థనకి వెళ్ళాలి, మేము చర్చికి వెళ్ళాలి. దానికి విశ్వాసం మళ్ళీ ఆదివారం చర్చికి పోయేదానికి లేచి మొహం కడుకుని వచ్చేయచ్చు. అంతే కదమ్మా? హల్లెలూయా. వాడికి ఏ విశ్వాసం లేదు, వాడికి ఏ విశ్వాసం లేదు. ఎవరికి? వచ్చేవాళ్ళకి కూడా విశ్వాసం లేదు. వాడికి లేదు. ఎవరికి ఉంది విశ్వాసం? చుట్టూ ఉన్న వాళ్ళకి. ఆమేన్. తీసుకురావడం అంటే పడిపోతే ఎవరు ఎత్తుకొని రాలేదులే, ఇక్కడ వాళ్ళ ఇష్టంగా వాళ్ళే వచ్చినారు. హల్లెలూయా. ఏదో తర్వాత డిస్కషన్ చేద్దాం. ఎంత వాక్యాలు మీకే అనుకుంటుంటారు, మాకు కూడా ఉన్నాయి, ఇక్కడ పని చేస్తున్నాయి, అందరికీ పని చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాడుకున్న విశ్వాసాన్ని బట్టి, వాడిని చేయలేదు, పక్కనున్న వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? వాడిని స్వస్థపరిచాడా? హల్లెలూయా. ఈరోజు నిజముగా మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం పరిశీలించుకోవాలా. మన ఒకరు నడిపిస్తున్నారా, మనం ఒకరు నడిపిస్తున్నామా? అది విశ్వాసంతో నడిపిస్తున్నామా? మన జ్ఞానంతో నడుస్తున్నామా? మన తల్లో వ్యాధి కలిగి నడుస్తున్నామా? మన తల్లో రోగం కలిగి నడుస్తున్నామా? ప్రతి వాడి నెత్తి ఏమైపోయింది? వ్యాధి అయిపోయిందని బాధపడుతున్నాడు దేవుడు. నేననే మాటలు పక్కన పెడితే దేవుడు పాపిష్టి జనమా అంటున్నాడు, దోషభరితమైన పిల్లలారా అంటున్నారు, చెరుపు సంతానమా అంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇష్టంగా జీవించలేని వారిని ఆయన ఏమంటున్నాడు? ఆయన తిడుతున్నాడు. ఎలా ఉండాలి ఈ మధ్యాహ్నం అంటే? ఎద్దువలే దున్నేవారుగా ఉండాలి, ఎద్దువరిగే పనిచేసేవారుగా ఉండాలంట. చెప్పచ్చా? హల్లెలూయా. చెప్పానుగా. ఇంకొకటి ఏంటది? ఆంబోత్. ఆంబోతేనా? ఆంబోతును చూడాలంటే మీరు అమలాపురం పోండి. నేను ఏ ఊర్లో చూడాలి అన్ని ఆంబోతులు. రోడ్డు మీదే ఉన్నాయి ఆంబోతులు. ఆపుటెద్దు ఆంబోతు. ఆంబోతే కదా అది? ఆపుటెద్దా? అదే. అది కాడి కిందకే రాదంట. అది ఏ సార్, ఎందుకు రాదు సార్? రాదంతే. అది ఎద్దేగా. పుట్టింది ఎద్దే, పుట్టింది తోడే, పెరిగింది అంతే. పెరిగి పెద్దదైంది, తర్వాత ఏమైపోయింది? అదే బైబిల్ ఎస్ఐలో చెప్పింది. నేను పిల్లలు కానీ పెద్దవాడిని చేసి తిరిగానే, వాళ్ళు ఏమైపోయింది? నిత్యము నా మీద ఎద్దు అయితే తిరుగుబాటు చేయుతుంది, అది కాడి కింద ఉంచుతుంది. నువ్వు చెప్పింది ఏంటనయ్యా అంటది. బాగా అందరు నాకు కానీ ఒకటి కానీ తెలిసింది, దాన్ని అంతమందికి అడిగి కనుక్కుంటాను. ఆ ఎద్దులు మేపేవాళ్ళు అందరిని అడగతా నేను. గొర్రె గురించి ఎంతమంది గొర్రెల కాపరిని అడిగినాను నేను. లాస్ట్కి ఆ ఎద్దు ఆ గంగెద్దులాడు తోత ఊదుకునే దానికి పనికి వస్తుంది. అంతేరా? దాని మీద 2 గుడ్లేసి, అవునా, దాని మెడలో ఏమేస్తాడు? హల్లెలూయా. అది కాడి కిందకి రాదు కాబట్టి దానికి ఏం వేయాలా? అది గంటేసుకొని కొన్ని ఎద్దులు ఈ మధ్య కొన్ని ఎద్దులు ఉన్నాయి మా సంఘంలో, లేవులే ఇప్పుడు. అవి కానీ ప్రార్థన చేసినాయంటే అబ్బా అరగంట గలగల 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 చూసే విశ్వాస జీవితంలో అసలు ఏమీ లేదు. ఎద్దే అది. కాళ్ళకి మళ్ళీ ఏం కడతారు? వాటికి గజ్జలు కడతారు. తెలుసు, చూసా నేను అవన్నీ. ఊరికే మాట్లాడాల, నేను చూసి మాట్లాడుతున్నా. మెళ్ళ 1 గంట, కాళ్ళకి గజ్జలు, కొమ్ములకి మళ్ళా రంగులు, మళ్ళా కొసరు, మళ్ళా ఇళ్ళ
ఉంటాయి, గంటలు లాంటివి ఉంటాయి, కొసను కూడా, ఆ కొమ్ములకి కొసను కూడా గంటలాగా ఉంటాయి. ముక్కు తాడు మళ్ళీ కలర్ ఉంటుంది దానికి, ముక్కు తాడు కూడా కలర్ ఉంటుంది. ఎందుకంటే ఆ తోతాయి ఊదుకునేవాడు దాన్ని ఎత్తుకొని ఆ ఇంటింటి తిరిగి ఆ ఇంటి కాడ సీతమ్మ సీతమ్మ వచ్చింది డాన్స్ అంటే అది ఒక కాలుతో టిటి 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 ఎగరుతా ఉంటుంది. ఒక ఇంటికాడ పోయి పీపీ పీపీ పేరు వస్తా ఉంటే ఆ డోలు టగ కొడుతుంటే డాన్స్ అయ్యమ్మ అంటే డంటనగా ఎగరుతా ఉంటుంది. అది ఏందది? ఎద్దు కాదు, ఆంబోతు. యజమానుడికి ఎలా ఉపయోగపడుతుంది అది? అది కాడి కింద దున్నడానికి ఉపయోగపడ్డోలేదు, అది సేద్యపరచడానికి ఉపయోగపడ్డోలేదు, విత్తనాలు నాటేదానికి ఉపయోగపడ్డోలేదు. అది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎద్దు దున్నినప్పుడు, పొలము దున్నినప్పుడు ఆ పొలంలో విత్తనాలు వేసి ఆ విత్తనాల ద్వారా పంట రావాలా, అది యజమానుడు కోరుకునేది. నువ్వు ఎద్దుగానైతే ఈ మధ్యాహ్నము, రైట్ సార్, ఇంటింటికి తిరిగి ఏం చేయాలి? అది తలగా ఊపుకుంటా అవును అట్టుపళ్ళు రాని ఆ యజమాని ఆ ఇల్లు అట్టుపళ్ళు బియ్యము అన్నీ వేస్తే అట్టుపండు ఏమో ఓడి తిని తొక్కులేమో విత్తనాలు తేలేదు కదా. అది ఏ సార్, సంతానం తేలేదు కదా, అది విత్తనం తేలేదు కదా, అది సేద్యపరచలేదు కదా, అది భూమి దున్నలేదు కదా, అది కాడి కిందకి రాదు కదా. అది ఇంకేం చేయాలా? మీ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇంటి వాళ్ళు అట్టుపళ్ళు ఇస్తారు, అంతేగా. అట్టుపండు అంతా వాళ్ళు యజమానుడు తినేసి తొక్కి ఎవరికి ఇస్తారా? అందుకని విత్తనం తొక్కుతో అది తొక్కులు తిని బతకాల్సిందే ఆంబోతు. ఏం సార్, దేవుడు నీ నుంచి కోరుకునేది విత్తనాన్ని కోరుకుంటున్నాడు ఆయన. విత్తనం రావాలంటే ఆ యొక్క ఎద్దు భూమి దున్నాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? అంతా తిరిగి వాడు అంతా తీసుకొని పోయి వీలైతే ఆ బ్రాంతి షాప్ కాడకు పోయి ఆమె ఎన్ని తీసి ఆ డబ్బులంతా లెక్క పెట్టుకుని పోయి అట్ట ఒక క్వార్టర్ తీసుకొని వచ్చి అరే దీనికి కూడా రాంత పోదాం తాగిపిస్తారు. దానికి తాగిపిస్తారు. ఎందుకు తాగిపోయారు? అది అట్ట తాగుపోతు కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడు తాగినప్పుడు దాన్ని తిక్కగా ఉంటుంది. ఎద్దు కాదు కదా, అది ఆంబోతు కదా. అందుకని ఎవరు వచ్చినా పొడుస్తుంది, ఎవరిని లెక్క చేయదు. ఏదది? ఆంబోతు. దేవుడు చెప్తున్నాడు, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిది సొంత వాణితోటి తెలుసుకొనును. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా మరి ఆయన కాడి కిందకి వెళ్ళే ఎద్దుగాను ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. నా కాడ తేలిక, నా భారము సులువు. క్రైస్తవ జీవితం అంటే కష్టం అనుకుంటున్నారు చాలా మంది. క్రైస్తవ జీవితం అంత సులువు ఇంకొకటి లేదు సార్. చెప్పచ్చా? క్రైస్తవుడిగా బ్రతకడం కష్టమా? క్రైస్తవుడిగా జీవించడం కష్టమా? మాకేం కష్టం అనిపించలేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటాము, కష్టాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, నడవలేమమ్మా. కాళ్ళు బాగానే ఉండేగా, చేతులు బాగానే ఉండేగా, కళ్ళు బాగానే ఉండేగా. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఆయన చెప్పచ్చా? ఎన్నో స్వస్థతలు చేసినాడు. ఆయన గుడ్డివాడిని లేపినాడు. ఆయన బెత్తస్తా కొనే రోగిని బాగు చేసినాడు. ఆయన హల్లెలూయా. ఆయన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు హృదయ రహస్యాలు చెప్పాడు. ఆయన చెప్పచ్చా? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మంది పెట్టినప్పుడు ఓ జనాలు తండోపతాండాలుగా వచ్చినారు. మొదటి ఈడుపులో అద్భుతాలకు ఎంతో మంది వచ్చారు బయటికి. చెప్పచ్చా? మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చేటప్పుడు మోషే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చెప్పచ్చా?
చెప్పచ్చా? హల్లెలూయా. ఐగుప్తిలోనే అద్భుతాలు చేసినాడు ఆయన. నీటిని ఏం చేసినాడు ఆయన? రక్తంగా మార్చినాడు ఆయన. మోషే నీటిని ఐగుప్తులో రక్తంగా మార్చాడు. వచ్చారా ఆ అద్భుతాలు చూసి చాలా మంది? చెప్పచ్చా? ఆకాశం ఇక చీకటైపోతాడు ఆయన. ఐగుప్తి అంతా చీకటే, ఇశ్రాయేలీయులలో మాత్రం వెలుగుంది. ఏ లైట్లు వేసుకున్నారు వాళ్ళు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఐగుప్తి అంతా కప్పలే, ఇశ్రాయేలీయులలో ఒక చిన్న కప్ప కూడా లేదంట. చెప్పచ్చా? ఆమీన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేస్తే కోకాలుగా వస్తారు మందిరాలకి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తే ఎంతమంది వెంబడిస్తూనే ఉన్నారు. కొంత దగ్గర చెప్పాడు, తినడానికి తాగడానికి వచ్చినారంట చాలా మంది. ఎట్టో తట్టు మొత్తానికి వచ్చారు కదా, తినేదానికైనా వచ్చారు కదా, అవునంటారా? ఆయన చేసిన అద్భుత క్రియలు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు, మొదటి ఇరుపు పరిచయలో ఆయన ఏం చేశాడు? ఆయన అద్భుతాలు చేశాడు, చాలా మంది వెంబడించాడు ఆయన్ని. అయితే రెండో పరిచయం చేసింది, హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు చూసినాడు, వెంటనే అన్నాడు, నీకు 5 భర్తలు అన్నాడు. ఆశ్చర్యపోయిందంట. మళ్ళా అన్నాడు, ఇప్పుడుండే ఆయన మీ ఆయన కాదన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఆమె 5 భర్తలు కలిగి ఉంది. ఆయన అంటాడు, ఇప్పుడున్న ఆయన మీ ఆయన కాదు. అవునా? ఆ హృదయంలో ఎవరో ఉన్నారు. హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. 6 ఆయన, 7 ఆయన యేసుక్రీస్తు వచ్చినాడు ఆమె దగ్గరికి. ఇప్పుడు ఆమె దాహం తీర్చేది ఎవరు? వీళ్ళెవరో కాదు, ఆమె దాహం తీర్చేది ఆయన మాత్రమే. ఈరోజు నీ దాహం తీర్చేది ఆయనే. నీకు సంతోషం ఏ సినిమాలు, టీవీలు, మనుషులు వాళ్ళతో వీళ్ళతో నీకు సంతోషం రాదు. నిజమైన సంతోషం ఎక్కడ వస్తుందంటే వాక్యములోనే ఉంది, వర్తమానంలోనే ఉంది. ఆయన మాటల్లో ఉంది సంతోషము. ఆమేన్, హల్లెలూయా. సమరయ స్త్రీ హృదయంలో చెప్పాడు ఆయన, నతానీయుల హృదయంలో చెప్పాడు ఆయన. చెప్పాడమ్మా. ఇంకా హల్లెలూయా చెప్పుకుంటూ వచ్చి ఒకరోజు శాస్త్ర పరిశీలన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపాధి సంబంధాలు అన్నాడు. వాళ్ళ హృదయంలో చెప్పాడా? సమరయ స్త్రీ ఏమనింది? ఆయన సంతోషించి ఊర్లోకి వెళ్ళి ఊరంతా చెప్పింది. సమరయ స్త్రీ హృదయంలో ఉన్న రహస్యం చెప్తే ఆమె ఏ రోజు కోపపడలేదు ఆయన మీద, ఎన్నడూ ఆమె బాధపడలేదు. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, జక్కయ్య ఆ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడే వెంటనే అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నట్టే 4 రెట్లు ఇచ్చేస్తాను అన్నాడు. ఏం తీసుకున్నాడు ఆయన? ఏం తీసుకున్నాడమ్మా? అన్యాయంగా ఎవరి దగ్గర నేను కానీ తీసుకొని ఉంటే 4 రెట్లు ఇస్తానన్నాడా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఇద్దామా మనం కూడా? ఏం తీసుకున్నారు మీరు? డబ్బు కాదు నేను అడిగేది. డబ్బులు చాలా మంది తీసుకుంటారు. 4 రెట్లు మామూలు ఇచ్చేదే కష్టంగా 4 రెట్లు అక్కడి నుంచి వస్తాయి. ఎవరినైనా అన్యాయంగా దూషించుంటే, ఎవరినైనా అన్యాయంగా మాట్లాడుంటే మరి 4 సార్లు క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. అది వధువైన నీ హృదయంతో ఈరోజు మాట్లాడితే క్షమించే మనసు నీకు రావాలి, క్షమాపణ కోరే మనసు రావాలా, క్షమించే మనసు రావాలా. 2 క్షమించే మనసు రావాలా. ఎందుకు వాక్యాన్ని మీకే బాగా కూడా ఉన్నాయండి, మీరు ఎందుకు చెప్పుకుంటారు? క్షమించే మనసు రావాలా. అబ్బా ఉన్నారా? క్షమించే మనసు ఉంటుంది కొంతమందికి. క్షమించిన లేపో బాబురా క్షమించు. అప్పుడు లోపల ఆ స్వరాల పరలోకం ఎట్టని పడుతుంది తెలుసా మీకు? ఆ సౌండ్, ఆ డిటిఎస్ సౌండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అక్కడ. దుర్మార్గురాలా పరలోకలు అరుస్తూ ఉంటాయి. నువ్వు హృదయంలో తిట్టుకుంటున్నావు చూసా, క్షమించకుండా
పైకి మాత్రమేమో క్షమించాను, అది కూడా చిన్నగా క్షమించానులే అన్నావు కదా, అప్పర్లాగా వినిపించిందా? నువ్వు గట్టిగా చెప్పింది ఇక్కడేమో వినపడుతుంది, అక్కడేమో వినపడు. లోపల తిట్టుకున్నావు చూసా, ఏమన్నా చేసింది చేసేసా క్షమించాలంట, లోపల వండుకుంది చేసిందంతా చేసేసా క్షమించాలంట ఎక్కువ పెడతారు అక్కడ. అంటే క్షమించే మనసు కూడా బయటికి అమ్మ మనం నోటి మాటలతో. అందుకని ఈ మనుషులు నన్ను పెదవులతో నన్ను అమ్మా పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయము దూరంగా ఉందంటే, గుండె బలహీనమైపోతే దూరంగా కాక ఏమంటుంది? అద్భుతాలు చేసినప్పుడు కొన్ని వేల లక్షల మంది వచ్చినారు, హృదయరాసాలు చెప్పినప్పుడు కూడా ఉన్నారు బాగానే. అవునా? నిజమైన విత్తనానికి హృదయరాసం చెప్పినప్పుడు కోపం ఉండదు. ముగిస్తున్నాను. నిజమైన విత్తనానికి, దేవుని బీజానికి, అబ్రహాం సంతానానికి ఆ విత్తనము పరిపూర్ణం. అక్కడ ఆ విత్తనం గురించి చెప్పినప్పుడు సరి చేసుకుంటుంది, దిద్దుకుంటుంది. ఆ సమరేశ్వరి దిద్దుకొనింది, జక్కయ్య దిద్దుకున్నాడు, నతానేలు దిద్దుకున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. నతానేలు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను కనుగొన్నాను అన్నాడు ఆయన. చెప్పాడా? ఈ హృదయరాసాలు చెప్పేది కొత్త నిబంధన, పాత నిబంధన? ఒకరోజు ఆది కాండం 17వ అధ్యాయంలో మమ్రేదవనం దగ్గరకు వచ్చినాడు ఆయన. వచ్చాడా? అబ్రహాము ఆవు మాంసం పెట్టాడా? తేనె పెట్టాడా? నెయ్యి పెట్టాడా? లోపల శారా ఏం చేస్తుంది? చపాతీ చేస్తుందా? దేవుడు బయట అబ్రహాంతో మాట్లాడుతున్నాడా? ఏమన్నా? అబ్రహమా, మీదటికి నీకు నేను సంతానం ఇస్తానంటానే, శారా ఏడుంది? ఈయన లోపల మాట్లాడుకున్నాడు, బయట మాట్లాడినాడు. ఈయన బయట మాట్లాడినాడు దేవుడు. ఎవరితో? అబ్రహాముతో. శారా గుడారంలో చేరి లోపల నవ్వుకునింది. లోపల నవ్వుకునేదేమో దేవుడికి వినబడింది, బయట మాట్లాడిందేమో శారాకి వినబడింది. ఏమో రైట్ సార్? అబ్రహామా, మీదటికి నీకు నేను సంతానం ఇస్తానంటానే, అది ఎవరికి వినబడింది? గుడారంలో ఉన్న శారా కనబడింది. శారా మనసులో నవ్వుకుని లోపల గుడారం లోపల నవ్వుకుంటుంది. 100 ఏళ్ళు నాకు, 90 ఏళ్ళు శారా, 100 ఏళ్ళ సంతానము కలుగునని లోపల నవ్వుకుంటే దేవుడి నడదాంది. నీ మనసులో నమ్ముకుంటే దేవుడికి ఎంత వినబడింది అంటే, హల్లెలూయా. శారా నవ్వనేలా. పాత నిబంధనలు ఆయన హృదయరాసాలు చెప్తాడంటే, క్రొత్త నిబంధనలో కూడా హృదయరాసాలు చెప్పే దేవుడు అయినాడు ఆయన. 2 పచ్చళ్ళు బాగానే, ఈ రెండిటికి జనాభా బాగానే వస్తారు. 3వ ఈడుపు. ఏంటి 3వ ఈడుపు? యేసు ప్రభు చర్చి బాగా పెరిగింది, కొండ మీద ప్రసంగం బాగానే ఉంది, ఈదులో ప్రసంగం బాగానే ఉంది, జక్కయ్య ప్రసంగం బాగానే ఉంది, నతానీయుల ప్రసంగం బాగా, ఇంట్లో ప్రసంగం బాగానే ఉంది, ఫిలిప్పి ఇంట్లో ప్రసంగము బాగానే ఉంది. అవునా? ఆ ఈదిన మార్గంలో పోయేటప్పుడు ఆ 12 ఏళ్ళ నుంచి ఓ రక్తస్రావం కలిగిన అక్కడ స్వస్థత పొందినప్పుడు ఆయన అంటే, నన్ను ఎవరు ముట్టారు అన్నాడు ఆయన. ఆ ప్రసంగానికి వాళ్ళు అన్నారు, మేము తాకామని అన్నారు. కాదు కాదు కాదు, నన్ను ఎవరో తాకారని. ఆయన ఎక్కడ నిలబడుకున్న ప్రసంగం చేస్తానన్నాడు. ఈదిలో ప్రసంగం చేసినాడు ఆయన, ఇంట్లో ప్రసంగం చేసినాడు ఆయన. చెప్పచ్చా? మార్తా మరి ఆ ఇంట్లో కూర్చొని ప్రసంగం చేసినాడు ఆయన. చెప్పాడా? మార్తా ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు కానీ మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం అనింది. ధోని మీద ప్రసంగం చేసినాడు ఆయన, కొండ మీద ప్రసంగం చేసినాడు ఆయన. హల్లెలూయా. ఈ ప్రసంగాలన్నిటికీ అద్భుతాల ద్వారా, హృదయరాసాల ద్వారా చాలా మంది వచ్చారు. అయితే 3వ ఈడుపు పరిచర్య వాక్యం రివీల్ చేస్తున్నాడు ఆయన. ఏంటి వాక్యం రివీలు? 70 మంది ఆయన వెంబడించినప్పుడు, మొత్తం 82 మంది ఆయన ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా నిత్య జీవం బాగుంటే మేము ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగితే నిత్య జీవం అన్నాడు. వాక్యం రివీల్ అయింది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నాడు. వాక్యం రివీల్ అయిందా? వాక్యము బోధించినప్పుడు
సంఘం పారిపోతాం. 70 మంది వెళ్ళిపోయినారు. ప్రవక్త జీవితంలో కూడా మరి మొదటి ఈడుపు పరిచర్య చేసినాడు, రెండో ఈడుపు పరిచర్య చేసినాడు, మూడో ఈడుపు పరిచర్య ఏంటి? వాక్యము రివీల్. సర్పసంతానం మీద చెప్పాడా ఆయన, గురుగులు ఏదో చెప్పాడా ఆయన, గోధుమలు ఏదో చెప్పాడా ఆయన, ముద్ర ప్రకటించబడ చెప్పాడా ఆయన, ప్రకటన చెప్పాడా ఆయన. హల్లెలూయా. వాక్యం యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో ఉందని ఆయన వివరించినప్పుడు ప్రవక్త వర్తమానాన్ని ఎవరు అంగీకరించలేదు. సర్పసంతానం మీద మాట్లాడితే అమెరికా అంతా ఒక పక్క నిలబడుకునింది, ఆయన ఒక్కడే ఒక పక్క నిలబడుకున్నాడు. అదే అద్భుతాలు చెప్పినప్పుడు, ఆయన బొంబాయిలో అద్భుత కార్యాలు చేసినప్పుడు చెప్పచ్చా, ఆ జాన్ రైట్ని స్వస్థపరిచినప్పుడు ఎన్నో చేసినాడు ప్రవక్త. వెంబడించారా ఆయన్ని? హృదయ రహస్యాలు చెప్పినప్పుడు వెంబడించారా ఆయన్ని? అయితే వాక్యం ఎప్పుడైతే మూడో ఈడుపు చెప్పాడు, ఏమైంది? ఆయన అబద్ధ ప్రవక్త అన్నారు. యేసుక్రీస్తుని ఏమన్నారు వాళ్ళు? బయల్జుభూమి అన్నారు వాళ్ళు. ఈరోజు వర్తమానంలో ఉన్న మన పరిస్థితి ఏంటి? మీరు కదా, నన్ను కూడా. అద్భుతాలు ఉన్నాయా? హృదయ రహస్యాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, కానీ హృదయ రహస్యాలు లేవు. సైకాలజీ ఉంటుంది, సైకాలజీ పెట్టి చెప్తారు పాస్టర్లు. ఈ అమ్మాయా చూసుకుంటాలే, అదేంది అది హృదయ సైకాలజీ. అందుకని సైకాలజీ అంటే సైకాలజీ చదువు కూడా బైబిల్ థియాలజీ చదివి థియాలజీలో ఏం చదువుతారో సైకాలజీ. నేను మాట్లాడుతూ ఉంటే వీడు ఏ రూట్లో మాట్లాడుతున్నాడు, నువ్వు వచ్చే రూట్ నాకు తెలుసా అన్న అంటే ఏంది అది? నీకు ఆత్మ పనిచేస్తుంది, సైకాలజీ పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? సైకాలజీ. ఈరోజు మూడో ఏడుపు పరిచయం వదిలేసి సైకాలజీ మాట్లాడుతున్నారు జనాలు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా వధువు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. ఎత్తపాటుకు ముందు వధువు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. పాస్టరే కాదు, మీరు కూడా సిద్ధపడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒత్తిడి వచ్చినప్పుడు నిలబడే ఒక వధువుగా ఉండాలి నువ్వు. అన్ని సవ్యంగా ఉండవు ఇప్పుడు, నో ప్రాబ్లం. ఒక రోజు ఒత్తిడి వస్తుంది, ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలా? అప్పుడు నిలబడాలా, అప్పుడు విశ్వాసంతో నిలబడాలా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వధువు జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హృదయ రహస్యాలు ఈరోజు చెప్పబడిన వాక్యం హృదయంలో కార్యరూపం దాలుస్తూ ఉన్నాయి. అయితే అదే వధువు ఇప్పుడు ఈరోజు మూడో ఇడుపు పరిచర్య చేస్తా ఉంది. ఏంటి మూడో ఇడుపు పరిచర్య? ఆయన ఎవరో రివీల్ చేసుకున్నాడు. ఈరోజు మూడో ఇడుపు పరిచర్య నువ్వెవరో రివీల్ అవ్వాలా. ఎవరు నువ్వు? దేవర వెంకటయ్య, దేవర జయమ్మ కొడుకునా? హల్లెలూయా. ఎవరు మీరు? అందుకని అన్నాడు ప్రవక్త కూడా అన్నాడు, నా జన్మ వేరే అన్నాడు ఆయన. మనం ఎవరో మనకు తెలియాలి. మనం ఏదో ఈ భూమి మీదకి ఒక మానవులుగా వచ్చినాం అనుకోండి, సామాన్యమైన మానవులు కాదు మీరు. మన జన్మ ఇక్కడది కాదు, మన జన్మ అక్కడది అయినది. అందుకని ఆయన మొదట ఎవరిని ఎరిగి ఉంటారా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది మన జన్మైంది, మొదటి జన్మ. ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము విడుదలైనప్పుడు నీవెవరో బయలుపరుచుకునేది వాక్యం. ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? నువ్వెవరో బయలుపరుచుకోవాలి. ఎవరు మనము? ఇది ఏ కాలము, ఎలాంటి కాలములో మనం జీవిస్తున్నాము? లోకంలో ఉన్న శాఖల్లాగా కాదు, లోకంలో ఉన్న సిద్ధాంతాలాగా కాదు, ఏదో ఆదివారం చర్చికి వచ్చి పోయామన్నది కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో ఇడుపు పరిచర్య వాక్యము రివీల్ అవ్వడమే. ఎవరు నీవు? ఈ కాలానికి ఆయన ఏమే రాబోతున్నాడు, ఇటు కార్యములను నువ్వు గుర్తెరగాల. నువ్వెవరో నువ్వు తెలియకపోతే ఎందుకు చర్చకు వస్తున్నావు? మనము ఈరోజు చాలా మంది సంఘాలకి దేనికి పోతారమ్మా? అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, కూతురికి పెళ్లి చేయాలా, కొడుకు ఉద్యోగం రావాలా, ఇంకా మా ముసలాంకి బీపీ షుగర్ తగ్గిపోవాలా, మాకు డబ్బులు రావాలా, మాకు ఇల్లులు కావాలా, మాకు బిల్డింగులు కావాలా. అంతేనా? అన్నీ
ఆశీర్వాదం, 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 దీవెనలు, దీవెనలు, దీవెనలు. దేవుడు నేను దీవించును కాక, దీవించును కాక. ఈ దీవెనలన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు బోనస్ అంట. అంటే ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటారుగా. ఆ కొనాలది కొనకుండా ఫ్రీ అడుగుతున్నారు చాలామంది. ఏం కొనాలో నువ్వు అంటే ఇదిగో ఇది కొనుక్కో. తెలుసుగా ఇదేందో. ఇది కొనుక్కుంటే 7 దీపస్తంభముల సంచరించే మనిషి కుమారుని కొనుక్కుంటే ఈరోజు 7 దీపస్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రారంభమైందా? ఇక్కడ ముగింప ఈ మధ్యలో ఉన్నదా? ఏం కాలం ఇది? వధువు కాలమేనా? 7 సంఘకాలాలేనా? ఈ 7 సంఘకాలాలే నీకు తెలియకపోతే ఇవెద్దు మాకు. 7 సంఘాలు మాకొద్దు, 7 వర్తమానికులు మాకొద్దు, 7 ముద్రలు మాకొద్దు, దాని వెళ్ళకపోతే మాకొద్దు, పుత్ర శ్రీకారం మాకొద్దు, ఈ కాలం యొక్క వధువు మాకొద్దు, ఈ కాలం యొక్క వధువు వర్తమానం మాకొద్దు. మాకు దీవెలన్నీ కావాలా. దీవెలు కావాలంటే దీవెనే కడగపోండి. ఏంటున్నారా? ఎక్కడుంటాడు ఆయన? గుంటూరులో ఉంటాడు. మీకు దీవెలు కావాలంటే దీవెనే దగ్గర పోండి. మీకు పరలోకం కావాలంటే గూడూరులో పీటర్ కడగ రండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇక్కడ దీవెనలు, 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 దీవెనలతో కూడా పాతలు కూడా ఉంటాయి ఆడ. అవునా? నాణ్యానికి 2 వైపులు ఉంటుంది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన. మరి మొదటి ఈడుపు పరిచర్య, రెండో ఈడుపు పరిచర్య, మూడో ఈడుపు పరిచర్య. మొదటి ఈడుపు పరిచర్య ఏంది? అద్భుతాలు. రెండో ఈడుపు పరిచర్య హృదయ రహస్యాలు. మూడో ఈడుపు పరిచర్య ఏమిటి? వాక్యము రివీల్ అవటము. ఈరోజు వాక్యం ఎవరి జీవితంలో రివీల్ అయింది? వధువు జీవితంలో రివీల్ అయింది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నాం. మన మధ్య చేసిన ఒక చరణం, ఒక పల్లవి పాడి ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతో చక్కనైన వాక్యాన్ని మనం విని ఉన్నాం. మనందరం లేచి నించున్నట్లయితే ఒక చిన్న పాట పాడుకుందాం. పల్లవి మరియు చరణం పాడి తర్వాత మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు,
శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రములు తండ్రి. ఎంతో చక్కగా నాయన తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఇజ్రాయేలీలను ఉద్దేశించి మీరు మాట్లాడారు ప్రభువా. ఓ యేసయ్యా నాయన తండ్రి, యెషయా గ్రంథంలో మీరు ఎంతో స్పష్టంగా నాయన తండ్రి మీ మాటలు నాయన తండ్రి మీరు సెలవిస్తున్నారు ప్రభువా. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిదకి తన సొంత దొడ్డె ఎరుగును అని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, ఇజ్రాయేలీలు నాయన తండ్రి అయ్యదేవా నిన్ను విసర్జించి ఉన్నారు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, పరిశుద్ధ దేవుణ్ణి నామాన్ని అవమానపరిచారని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, అట్టి ఇజ్రాయేలీల నుంచి నాయన తండ్రి ఓ దేవా వాళ్ళకి లేని ఒక గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, 3 ఈడ్పుల్లో నుంచి మీరు మాట్లాడుకుంటూ వచ్చారు దేవా. ఓ దేవా, చివరి వీడ్పు నాయన తండ్రి ఇదిగో మా కోసం నాయన తండ్రి మీరు సిద్ధపరిచారు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, వాక్యాన్ని మాకు తెలియజేశారు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క వాక్యాన్ని విరిచి మాకు వడ్డించారు ప్రభువా. దేవా నాయన తండ్రి, మీ యొక్క వాక్యానికి మేము అర్హులము కానప్పటికీ ప్రభువా అయ్య దేవా మీరు మాకు బయలుపరుచుకున్నారు ప్రభువా. దేవా మా కోసం రక్తం కార్చారు ప్రభువా. దేవా మీ యొక్క ప్రాణాన్ని మా కోసం అర్పించారు దేవా. అయ్య దేవా, సిలువలో నాయన తండ్రి మీరు మమ్మల్ని విమోచించారు, మమ్మల్ని కన్నారు ప్రభువా. దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా ఇటు హెచ్చరికలతో కూడిన వర్తమానాన్ని నాయన తండ్రి మేము విని ఉండగా ప్రభువా మా జీవితంలో నాయన తండ్రి అయ్యదేవా దాని ప్రకారం నాయన తండ్రి మేము నడిచే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తారని నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన మీ కృప మాకు ఎంతో అవసరమై ఉన్నది. ఓ దేవా, జీవించేది మేము కాదు కానీ ప్రభువా మాలో ఉన్న నీవైనావు ప్రభువా. దేవా నాయన తండ్రి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో నాయన తండ్రి మీరే మాకు జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ యేసయ్య నాయన తండ్రి, నిలబెట్టిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ దేవా, 7 ఆత్మతో నింపి నాయన అభిషేకించి అయ్య దేవా ఒక చక్కటి వర్తమానాన్ని నాయన తండ్రి ఇగో ఇక్కడ ప్రసంగించి ఉంటుండగా ప్రభువా అయ్య దేవా నాయన తండ్రి దాని ప్రకారం నాయన మా జీవితంలో కట్టుకునే కృపను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభువా. దేవా, విన్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్య దేవా, ఐహిక విచారం వలన నాయన తండ్రి ఓ దేవా ఈ యొక్క వాక్యాన్ని సాతాను ఎత్తుకుని పోకుండానట్లు ప్రభువా నీ యొక్క వాక్యానికి కంచె వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి అది నీరు కట్టి ఫలింపజేయనట్లు నాయన తండ్రి మీరే కృప చూపించండి ప్రభువా. ఒక రోజు నాయన తండ్రి అది శరీరము దాల్చుకుని ప్రభువా నీ ఎదుట నిలబడినట్లు నాయన మీరే కృప చూపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువా దేవా నీ బిడ్డలు నాయన తండ్రి ఈ గృహములకు వెళుతుండగా ప్రభువా వారి మార్గమును సరళం చేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి సాతాను పొంచి ఉన్న నాయన తండ్రి కీడుని తొలగించండి ప్రభువా. వారికి ముందుగా నాయన తండ్రి నీ దేవదూతని పంపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యపు అభిషేకమైనా వారి ఇళ్లలో నాయన తండ్రి వర్ధిల్లును గాక ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి యొక్క వాక్యపు అభిషేకంతో నాయన వారి ఇల్లు నాయన తండ్రి ఆశీర్వదించబడును గాక ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ
యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీ వద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ప్రసన్నత మనకి రక్షించబడుతున్న వధువుకి ఆయన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ మన సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. రాజ్యము శక్తి నిరంతరము నీవైండావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.